రికార్డ్ అవుతుందా ఆదిత్య గారు? రికార్డ్ అవుతుంది సార్. ఓకే. సో ద బిగ్గెస్ట్ గిఫ్ట్ మనం ఇచ్చేది ఏంది మన పిల్లలకి? మన హెల్త్. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించాలి. చాలా మంది పాపం లేడీస్ అందరూ ఆలోచించేది ఏంది? వాళ్ళ హస్బెండ్ పిల్లల కోసం ఆలోచిస్తుంటారు. బై ద టైం ఒక మ్యారేజ్ 10 years కల్లా వాళ్ళ హెల్త్ పాడవుతుంది. అవునా కదా? టోటల్ ఫోకస్ పెట్టండి, నో ప్రాబ్లం. ముందు మీరు హెల్తీగా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ చూద్దాం. చూడండి, మనకి ఇది ఆప్టిమల్ హెల్త్ అంటారు. చూసారు ఇక్కడ గ్రీన్ ఉంది, బాగా ఫుల్ గ్రీన్. అక్కడ నుండి గ్రీన్ కొంచెం కొంచెం అది మారిపోతుంది, ఎల్లోకి మారిపోయింది. ఇక్కడ కొంచెం రెడ్ వచ్చేసింది. ఇది బాగా ఆరెంజ్, ఇది రెడ్. ఇదేంటి? ఇంతే సంగతులు. ఇక్కడ మనం పుట్టిన కాడి నుండి ఇది జర్నీ అనమాట. కొంతమంది ఏంటి బై 20 years కి ఏరియా చేరుకుంటారు, అంటే ఫంక్షనల్ ఇల్నెస్, ఏదో ప్రాబ్లం ఉంది. ఏంటో చూద్దాం. ఇంకా కొంతమందికి 25 ఏళ్ళకే డయాగ్నోస్ అయిపోయింది. డయాగ్నోస్ అవ్వడం అంటే ఏంటి? డయాగ్నోస్ అవ్వడం అంటే థైరాయిడ్ వచ్చేసింది, డాక్టర్ చూశాడు, రిపోర్ట్ చూసి మీకు డయాగ్నోస్ అని ముద్ర వేసాడు, లేదా బ్లడ్ ప్రెషర్ అని ముద్ర వేసేసాడు, లేదా డయాబెటిక్స్, బ్లడ్ ప్రెషర్, పీసీఓడి ప్రాబ్లం అన్ని డయాగ్నోస్ అయిపోయింది. ఇక్కడ వరకు డయాగ్నోస్ అవ్వాల, ఇక్కడంతా మంచిగా ఉన్నాం. ఆప్టిమల్ హెల్త్ అంటే ఏంటి చెప్తారా? నేను 10 పాయింట్లు చెప్పండి, 5 పాయింట్లు చెప్పండి. మనం ఆప్టిమల్ హెల్త్గా ఉన్నాం అంటే ఏంటి? దేన్ని బట్టి చెప్తాం? అంటే హెల్తీగా ఉన్నాం అనడానికి ఏంటి కారణం? 4-5 పాయింట్లు చెప్పండి. బాడీ ఫిట్నెస్, ఎనీ వేగ్ మనం మెజర్ చేయాలి. ఫిట్నెస్, నేను ఫిట్గా అంట ఎట్లా? ఒక మెజరబుల్ థింగ్. బెల్లీ ఫ్యాట్ లేకుండా, వెయిట్, బెల్లీ ఫ్యాట్ లేదంటే అది హెల్తీగా ఉన్నట్టు. వెరీ గుడ్. ఇంకా వెయిట్ లేకపోవడం, బీపీ లేకపోవడం, జబ్బులు లేకపోవడం. ఓకే, ఇంకా నెక్స్ట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయటం. అది చేసినా అది హెల్తీగా ఉంటాం. అది దానికి ఏం చేయాలని కాదు, హెల్తీ కంటే లక్షణాలు ఏంటి? మన డైలీ యాక్టివిటీస్ బాగా యాక్టివ్గా ఉన్నాం, యాక్టివ్గా అడవుడికి తిరుగుతున్నాం. వాళ్ళు పిలిచారు అనుకోండి, కొంతమంది పెళ్లి నాయకులు మెల్లిగా వస్తారు, కొంతమంది అడవుడికి వచ్చేస్తుంది. వాళ్ళ అలర్ట్నెస్, ఎజిలిటీ అవన్నీ. వీడియోలు ఆన్ చేసుకోవాలి మేడం అందరూ. కుదరపోతే చెప్పండి, ఇట్స్ పాసిబుల్, ఆల్ ఆఫ్ ఇట్ ఇప్పుడు అంటారు. ఇట్స్ ఇంటరాక్టివ్ సెషన్. ఇంకా ఏంటి చెప్పండి. ఒకటి బెల్లీ ఫ్యాట్ లేకపోవడం, ఓవర్ వెయిట్ లేకపోవడం, తర్వాత బీపీ లేకపోవడం, టాబ్లెట్లు వేసుకోకపోవడం, అనేది బేసిక్. తర్వాత కొంచెం యాక్టివ్గా ఉన్నారు, అలర్ట్గా ఉన్నారు. ఇంకా ఏంటి కారణం? అంటే మెజరబుల్. ఒక అబ్బాయి బాగా చదువుతున్నాడు, దానికి మెజరబుల్స్ ఏంటి చెప్పండి? ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తాం, అన్ని సబ్జెక్టులో వాడికి 95, 100 వచ్చింది, వాడు సూపర్. అలానే మనం మంచిగా హెల్తీగా ఉన్నామంటే చూద్దాం ఏమి పాయింట్. మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం, బట్ వీ విల్ సీ నౌ. చూడండి, ఫస్ట్ ఏంటి? ఫ్లెక్సిబిలిటీ. మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది? మనం స్ట్రైట్గా నిలబడి మన టోస్ని, మనం మోకాళ్ళు బెండ్ అవ్వకుండా, టచ్ టోస్ వితౌట్ బెండింగ్ నీస్. తర్వాత నెక్స్ట్ ఏంటి? బ్యాలెన్స్. ఒక కాలు మీద నిలబడగలమా ఒక 1 minute? ఒక కాలు మీద నిలబడగలం, బ్యాలెన్స్ టెస్ట్ అంటారు దాన్ని. మూడోది ఏంటి? గ్రిప్ టెస్ట్. గ్రిప్ టెస్ట్ అంటే ఏంటి? చూసారా, ఈ మనం ఒక బార్ను పట్టుకొని ఆలాడతాం అనమాట. మన బాడీని మన చేతులు హోల్డ్ చేయగలవా వెయిట్ని? గ్రిప్ టెస్ట్ అంటారు అనమాట దాన్ని. సిట్టింగ్ అండ్ రైజింగ్ వితౌట్ సపోర్ట్. కింద కూర్చొని పైకి లేవగలగలమా? నెక్స్ట్ లంగ్ హెల్త్ టెస్ట్. ఇదంతా చెప్పాను లాస్ట్ టైం, ఎవరో మాట్లాడుతున్నారే. లంగ్ హెల్త్ టెస్ట్ ఏంటి? లంగ్ హెల్త్ టెస్ట్ అంటే ఏంటి? గాలిని ఎక్కువసేపు పట్టించడం. ఎవరో మ్యూట్ చేసుకోవట్లేదు. మ్యూట్ చేశాను సార్. చేశాను. ఓకే. లంగ్ హెల్త్ టెస్ట్ అంటే ఎలా? మనం గాలి బాగా పీల్చుకొని ఒక 60 సెకండ్ల కంటే ఎక్కువసేపు మన లంగ్స్ లో ఉంచుకోగలిగితే, అలా ఉంచుకోవాలంటే మనకి ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి ఇంట్లో. తర్వాత చేయండి. ఒక 60 సెకండ్ల కంటే ఎక్కువసేపు మనం గాలి పీల్చుకొని దాన్ని మన చెస్ట్ని బంధించి ఉంచడం అనమాట. దానివల్ల మన లంగ్ కెపాసిటీ తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి? హార్ట్ హెల్త్. హార్ట్ హెల్త్ అంటే ఏం చేయాలి? ఒక 60 అంతస్తుల 60 అడుగులు, అంటే 60 మెట్లు 60 సెకండ్లు ఎక్కాల. అంటే 3 అంతస్తుల బిల్డింగ్ని 1 minute ఎక్కగలగాలి. అది చూడండి చేయగలుగుతామా లేదా అని. నెక్స్ట్ ఇమ్యూనిటీ టెస్ట్.
ఇమ్యూనిటీ టెస్ట్ అంటే అందరికి తెలుసు కదా, చూస్తున్నాం వీడియోలు పెడుతున్నాం. ఏంటి మనం జనరల్గా ఏమవుతాం అంటే ఏదైనా ఊరు వెళ్ళాము, అక్కడ నీళ్ళు తాగాం, ఇక్కడ నీళ్ళు తాగాం, లేదా ట్రావెల్ చేసి వచ్చాం, అడ్డపడిపోతాం. అలా కాకుండా మనం ఒకవేళ సంవత్సరంలో 2-3 సార్లు సిక్ అవుతుంటాం. సిక్ అయ్యాక కొంతమంది అంటే తొందరగా కోలుకుంటారు 1-2 డేస్, కొంతమందికి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అప్పుడు కానీ వాళ్ళు కోలుకోరు యాంటీబయాటిక్లు వాడితే కానీ. అంటే ఏంటి, మన ఇమ్యూనిటీ సరిగ్గా లే. దానికి టెస్ట్ ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ మీరు రెయిన్లో తడిసినా కూడా ఆ రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ మీరు సిక్ అవ్వకపోవడం. సిక్ అవ్వడం అంటే ఏంటి, జలుబు, దగ్గు, రన్నింగ్ నోస్, ఫీవర్ రావడం, బాడీ పెయిన్స్, ఇవన్నీ వస్తున్నాయి అంటే ఏంటి, మనకి ఇమ్యూనిటీ లేనట్లు. నెక్స్ట్ వెయిట్ వేసేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 9 బ్లడ్ ప్రెషర్ నార్మల్. 10th ఏంటి చెప్పండి, ఆల్రెడీ అన్నాం మనం చెప్పాం, బట్ వాట్ ఈస్ ద 10th పాయింట్? ట్యాబ్లెట్ లేకుండా జీవితం గడపడం. ఉన్నా కదా? హలో, ఈ 10 మీరు ఎన్నున్నారు చూసుకోండి. ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, బ్యాలెన్స్ ఎలా ఉంది, గ్రిప్ ఎలా ఉంది, కూర్చోలేకపోతున్నారా, హార్ట్ హెల్త్ ఎలా ఉంది, ఇమ్యూనిటీ ఎలా ఉంది, మన వెయిట్ నార్మల్గా ఉన్నాం, ఏ ఒక్కటి ఉన్నా కూడా మనం వర్క్ చేయాలి దాని మీద. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫంక్షనల్ ఇల్నెస్ అంటే ఏంటి? ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, అంత మంచిగున్నాం. ఫంక్షనల్ ఇల్నెస్ అంటే చెప్పండి. నెంబర్ 1, ఎవరికైతే బెల్లీ ఫ్యాట్ ఉందో, ఓవర్ వెయిట్ ఉందో, ఇంకేం టెస్ట్లు అవసరం లేదు, దాన్ని బట్టి తెలిసిపోయింది. నెక్స్ట్ కాన్స్టిపేషన్, గ్యాస్, బ్లోటింగ్ ప్రాబ్లం. నెక్స్ట్ స్ట్రెస్ ఉంటాం, స్ట్రెస్ ఉండేసి యాంగ్జైటీ, యాంగర్. యాంగ్జైటీ ఇప్పుడు ఏమి జరుగుతుంది, ఒక ఆతృత, దానివల్ల స్ట్రెస్ ఉంటుంది అనమాట, దానివల్ల కోపతాపాలు వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ ఇష్యూస్, స్నోరింగ్, హెయిర్ లాస్. స్లీప్ ఇష్యూస్ అంటే ఏంటి, నైట్ నిద్ర పడుతుంది 11, 12 దాకా కూడా నిద్ర పడుతుంది కొంతమంది, లేదా మధ్యలో లేచిపోతే మళ్ళీ నిద్ర పడదు. స్నోరింగ్, హెయిర్ లాస్. తర్వాత లో ఎనర్జీ, టైర్డ్నెస్. లో ఎనర్జీ, ఎక్కడికి వెళ్తానికి ఓపిక లేకపోవటం, టైర్డ్నెస్ ఇవ్వటం. నెక్స్ట్ బ్యాడ్ స్కిన్. బ్యాడ్ స్కిన్ అంటే ముఖం మీద చూడండి, స్కిన్ సాఫ్ట్గా ఉండదు చాలా మందికి, బాగా తెలుస్తుంది అనమాట, గతుకులుగా, తర్వాత మొటిమలు రావడం కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ రావడం. కారణం ఏంటంటారు దానికి, మన బాడీలో వేస్ట్ కనుక బాగా పేరుకొని ఉంటే అవన్నీ అక్కడ కనపడదు ఫేస్ మీద. ఎవరైతే 4 లీటర్ నీళ్ళు తాగరో, ఎవరైతే 2 సార్లు మల విసర్జనకు వెళ్ళరో డైలీ, డెఫినెట్గా వాళ్ళకి కాన్స్టిపేషన్. 2 సార్లు మల విసర్జన వెళ్ళిపోతే కాన్స్టిపేషన్ ఉన్నట్టు. కాన్స్టిపేషన్ ఉంటే దే హ్యావ్ ద వెరీ క్లియర్ ఇండికేషన్ ఆన్ ద ఫేస్ ఇట్ సెల్ఫ్. నేను చూడంగానే చెప్పేస్తాను, మీరు ఎన్ని తాగుతారు నీళ్ళంటే 1 లీటర్ తాగే బ్యాచ్ అంటే అలా ఉంటుంది ఫేస్. తర్వాత నెక్స్ట్ హెడేక్స్, సైనస్ ప్రాబ్లమ్, మైగ్రేన్లు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్. తర్వాత 9 యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, చాలా ఫ్రీక్వెంట్గా పాపం లేడీస్కి వస్తుంటుంది అప్పుడు ఈ ప్రాబ్లం. కిడ్నీ స్టోన్, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఇవన్నీ. 10th ఏంటి, లో ఇమ్యూనిటీ తక్కువ ఉండటం, ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వడం. ఈ 10 ఉంటే ఏంటి, ఫంక్షనల్ ఇల్నెస్. ఇక్కడ ఏం తెలియలే, ఇంకా బయటపడాల. ఏం బయటపడతాయి, దీనిన్నిటి కారణం ఏంటి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడదాం అనుకోవద్దు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, క్లియర్ కనపడేది అనమాట. ఒబేసిటీ ఉంటాం, హైపర్ టెన్షన్ ఉంటాం, కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే మనకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం. నెక్స్ట్ థైరాయిడ్ డిస్ఫంక్షను, తర్వాత ఫ్యాటీ లివర్ ఉంటాం, తర్వాత డయాబెటీస్. చూడండి, HbA1c బిలో 5.6% ఉంటే అద్భుతం. ఈ HbA1c చాలా మంది 5.6 ఉంటుంది, కానీ వాళ్ళు ఓవర్ వెయిట్ ఉంటారు. ఇవన్నీ ప్రాబ్లంలు ఉంటాయి కొంతమంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డి విటమిన్ డిఫిషియన్సీ, నేను మాట్లాడుకున్నాం మనం. డి విటమిన్ డిఫిషియన్సీ, తర్వాత B12 డిఫిషియన్సీ, తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్. మళ్ళీ 10వ ప్రాబ్లం యాజ్ యూజువల్ 10 మినిట్స్. చూసారా, ఈ 10 మీరందరూ కూడా, మనందరూ ఇన్నాళ్ళు నేను చెప్తున్నా అందరికీ 10 టెస్టులు చేసుకున్నా. ఇప్పుడు ఏం చెప్తున్నా, 10 టెస్టులు కూడా అవసరం లేదు, ఒక్క టెస్ట్ చాలు. ఏంటా టెస్ట్, HbA1c 3 months యావరేజ్ ఒక్కటి చేసుకోండి, అది ₹250, $300 అవుతుంది. నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ నుండి అందరికి ఇది క్లియర్ అనమాట. టెస్ట్ చేసిన వాళ్ళే క్లాస్లో అటెండ్ అవుతారు, లేదా HbA1c చేసుకున్నాము, అదొకటే ప్రాబ్లమా, ఇంకేం ప్రాబ్లంలు ఉన్నాయి మనకు తెలిసే ప్రాబ్లం ఏంటి, ఓవర్ వెయిట్ 1 ప్రాబ్లం, 2 అయిపోయింది. బెల్లీ ఫ్యాట్ 2 కలిపోయింది, ఒకటి. బీపీలు ఉన్నాయి, ఏదో ట్యాబ్లెట్లు వేసుకుంటాం. ట్యాబ్లెట్లు ఎందుకు వేసుకుంటాం, లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, లేదా షుగర్ ఉంది, బీపీ ఉంది, ఏదో ఒక్క టెస్ట్ ₹250 చేసుకొని మనం హెల్త్ ఎలా ఉంది అంటే, మిగతా ఎందుకు చేసుకోవద్దంటానంటే డబ్బులు వేస్ట్ అవ్వకుండా మీ అందరికి, ఎవరికైతే కుదరదు కొంతమందికి పర్వాలేదు, ఈ ఒక్క టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మిగతా టెస్టులు ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఏం చేసేది లేదు. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంది, మేము మందులు ఇవ్వట్లా.
ట్రైగ్లిజరైడ్స్ తగ్గాలంటే ఏం చేయాలి చెప్పండి? ట్రైగ్లిజరైడ్స్ ఒక్కొక్క కడులో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంది, అది తగ్గాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ట్రైగ్లిజరైడ్స్ తగ్గాలంటే ఏం చేయాలి? ఎస్ మానస గారు. లేదా ఫ్యాటీ లివర్ వచ్చింది, లేదా ఓవర్ వెయిట్ అయ్యాము, లేదా మనకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఏం చేయాలి? ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లంలన్నీ? అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అవ్వట్లేదా? అవుతుంది సార్. అవ్వదు. ఓకే, మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం అనండి. మళ్ళీ పిహెచ్డికి వెళ్ళిపోయారు. ప్యాకేజ్డ్ ఫుడ్ తినటం వల్ల, అవుట్ సైడ్ ఫుడ్ మళ్ళీ పిహెచ్డీలు అందరూ పిహెచ్డీలో ఉన్నారు. మనం డైలీ చేసే 10 రాంగ్ హ్యాబిట్స్ అండి. మనం చేసే 10 రాంగ్ హ్యాబిట్స్ లో 1-2 చేసినా కూడా మనకి ఇవన్నీ ఏ వస్తాయి. ప్రాబ్లం రావచ్చు. అవునా కదా చెప్పండి? మనకి ఓవర్ వెయిట్ రావడానికి సప్లిమెంట్స్ కూడా సప్లిమెంట్స్ తర్వాత చూద్దామండి. అవన్నీ సప్లిమెంట్స్ తగ్గితే చూడాలా. ముందు బేసిక్ గా ఓవర్ వెయిట్ అయ్యారు, కారణం ఏంటి? డయాబెటిక్ వచ్చింది, ఏంటి కారణం? లేదా డైలీ ఫ్యాటీ చేసే లివర్ 10 వచ్చింది, ఏంటి? ఈ 10 ఏదో మిస్టేక్ చేస్తాం. ఓవర్ ఫుడ్ తీసుకోవడం. మళ్ళీ వెళ్ళిపోయారు ఓవర్ ఫుడ్ ఏం లేదు సార్, ఓవర్ ఫుడ్ లేవు. దర్ ఇస్ నో స్ట్రెస్ ఒక్కటే కాదు, ఈ 10 గుర్తున్నాయి అందరికి. మళ్ళీ వెళ్దాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. వీటన్నిటికీ మూల కారణం ఏంటి? క్రానిక్ స్ట్రెస్ ఒకటి, నిద్ర లేకపోవడం ఒకటి, 2 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి? ఎక్సర్సైజ్ చేయకపోవడం. నెక్స్ట్ ఏంటి? నీళ్లు సరిగ్గా తాగకపోవడం, తాగే పద్ధతి తెలియకపోవడం. నెక్స్ట్ ఏంటి? స్టిమ్యులెంట్స్ అండ్ ఇంటాక్సికెంట్. స్టిమ్యులెంట్స్ అంటే కాఫీ టీలు, ఇంటాక్సికెంట్ అంటే కాఫీ ముందు, తర్వాత టొబాకో. జంక్ ఫుడ్స్ అంటే ఏంటి? అన్ని ప్రాసెస్ ఫుడ్స్. ఏదైతే మీకు ప్రాసెస్ అయ్యి ప్యాకెట్లో వస్తుందో అవన్నీ జంక్ ఫుడ్స్ కింద వస్తాయి. జంక్ ఫుడ్ చెప్పండి, ఒక 10 చెప్పండి చూద్దాం. 10 పేర్లు చెప్పండి జంక్ ఫుడ్. పానీపూరి అండి, పానీపూరి, ఓకే. ఇంకా ఈ చాటు, పిజ్జా. తర్వాత రెగ్యులర్ కూడా చెప్పండి. నేను పానీపూరి ఎంతవరకు లైఫ్ లో తినలేదు. అదేదో ఆ నీళ్ళు ఏదో పోస్తారంట, టమాటా నీళ్ళు, మరి బొచ్చులు కడిగిన నీళ్లు కానీ అందులో చాలా కరాచీ బేకరీ ఐటమ్స్ చిప్స్, కూల్ డ్రింక్స్. బజ్జీ. మన ఇంట్లో ఫస్ట్ మన కిచెన్ లో ఉన్నాయి చెప్పండి, బయట నుంచి చిప్స్ రావు. మన కిచెన్ లో ఉన్నటువంటి రైస్, మైదా, ఫ్రైడ్ షుగర్. చాలా ఇంపార్టెంట్ ఒకటి మిస్ అవుతున్నారు అందరూ. ఫ్రైడ్ చాలా ఫుడ్, షుగర్, డీప్ ఫ్రై ఐటమ్స్ సార్. నాది ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. వినండి. ద వరస్ట్ ఐటమ్ మనం ఇంట్లో పెట్టినదంటే రిఫైన్డ్ ఆయిల్స్. రిఫైన్డ్ ఆయిల్ ఎంత ఉంటుంది కిలో చెప్పండి? ఒక ప్యాకెట్ 120 రూపాయలు. అండి. వేరుశనగ నూనె 120 రూపాయలకి ఇస్తాడండి. అవునా? 150 వేసుకోండి కానీ. వేరుశనగ గింజలు ఒక కిలో ఎంత ఉంటాయి మీకు ఎవరికి ఐడియా ఉందా? 100 రూపాయలు. 110 రూపాయలండి. 110 వేసుకోండి. మనకి 2 కిలోలు 2.5 కిలోలు వేస్తే కానీ 1 కిలో నూనె రాదు. అవునా? అవునండి. అవును. అప్పుడు అటువంటిప్పుడు ముడిసరికే 200 రూపాయలు అవుతుంది. ఆయిల్ 150 కట్టిస్తున్నాడు వాడు మీ చుట్టమా? అంటే అదే చెప్తున్నాను మేడం, మనకి మార్కెట్ లో దొరికేటువంటి రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్ లో దొరికేది 150 రూపాయలు, 120 రూపాయలకి ఎలా ఇస్తున్నాడు వాడు? వాడికి ముడిసరికే 200 అవుతున్నాయి కదా. తర్వాత వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, తర్వాత ప్యాక్ చేయాలి, వాళ్ళకి ప్రాఫిట్లు కావాలి, ఎలా ఇస్తున్నాడు? అర్థమైంది క్వశ్చన్ అందరికి? అదే అర్థమైందండి. పెట్రోలియం కల్తీ ఆయిల్ అండి. ఏం కల్తీ ఆయిల్ అని కాదండి, వాడు ఏదో చేస్తున్నాడు. మనకు దాని గురించి విల్ నాట్ గో ఇంటు ద డీటెయిల్స్. ఆ ఆయిల్ తినటం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇంకో డబుల్ ప్రాబ్లం ఏంటి? మనం దాన్ని రీహీట్ చేస్తుంటాం. కనుక మీరు అందరూ వీలైతే ఇమీడియట్ గా మీరు గానుగాయలు కొనుక్కోండి. 290 రూపాయలు అవుతుంది కిలో. గానుగాయలు వాడుకోండి, చక్కగా నెయ్యి వాడుకోండి. కొంచెం ఖర్చు అవుతుంది, దీనికి చేయండి. గానుగాయలు 290కి ఎక్కడ ఇస్తున్నాడండి? ఇక్కడ 450 అండి. కొన్ని ప్లేస్ 300, 320 ఇస్తారు. 290, 450 రూపాయలండి బైజాలో. నో ప్రాబ్లం. చేసుకోండి, చూడండి మంచిగా మీ హెల్త్ కి దానికి సపోర్ట్. 450 రూపాయలు ఒక రోజు హోటల్కి వెళ్తే అయిపోతుంది మీ అందరికి. సార్ తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్ వాడచ్చండి? నాకు దాని మీద అంత ఐడియా లేదండి. రైస్ బ్రాన్ ఆయిల్ మంచిదే అనుకుంటాను, నాట్ ష్యూర్. అంటే మేము రిఫైన్డ్ ఆయిల్ వాడడం లేదు, రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాం. రిఫైన్డ్ ఆయిల్ ఒకటి. ఇంకోటి ఏంటి? షుగర్. మన ఇంట్లో
షుగర్, షుగర్, వైట్ షుగర్. నెక్స్ట్ మైదా, తర్వాత మైదా. వైట్ రైస్లు. ఇవన్నీ వీళ్ళని తగ్గించదు. కాఫీ, టీలు, ఇవన్నీ ఇవి ఫస్ట్ మన ఇంట్లో తగ్గించాలి. జంక్ ఫుడ్. తర్వాత నెక్స్ట్ ఏంటి చూడండి, న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం. మనం తింటున్నామా చెప్పండి, ఎన్నిసార్లు తింటున్నాం న్యూట్రిషియస్ ఫుడ్ రోజులో? కాన్షియస్గా తింటున్నామా? లేదు. పొద్దున్న ఇడ్లీ దోశలు, మధ్యాహ్నం వైట్ రైస్లు, సాంబార్లు, నైట్ చాలా మంది మేము అన్నం తినడం సార్, టిఫిన్ తింటాం, దోశలు, పూరీలు తింటాం. న్యూట్రిషియస్ ఫుడ్ ఎక్కడ ఉంది? న్యూట్రిషియస్ ఫుడ్ చెప్పండి, 4-5 ఐటమ్లు. Sprouts, sir. ఓకే, వెరీ గుడ్. ఇంకా వెజిటేబుల్స్, నట్స్, సలాడ్స్, నట్స్, Fruits, sir. ఫ్రూట్స్, వెరీ గుడ్. ఇంకా సీజనల్ ఫ్రూట్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడో అవకాడోలు అయ్యి తిన్న అవసరంలా, మనకి లోకల్గా దొరికాయి. మీకు జాంకాయలు దొరుకుతాయి, లోకల్గా మ్యాంగోస్ దొరుకుతాయి, లేదా పపాయ దొరుకుతుంది. వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్, లోకల్, సీజనల్, రీజనల్, చీప్. బాగా చీప్ దొరుకుతుందంటే ఏంటి, మన ఊళ్ళో బండి, అందుకే తక్కువ రేటుకి వస్తాయి. అదే ఎక్కడ నుండి తెస్తే మనకి ఎక్కువ రేట్ అవుతుంది అనమాట. ఈ ఐటమ్లు మనం తింటున్నామా, ఇంతకుముందు తిన్నామా, ఇప్పుడు డాక్టర్ గారు పుణ్యం అంటే మీరు తింటున్నారు. అందరి ప్లేట్లు అదే చూస్తున్నాను, చాలా హ్యాపీ. చక్కగా కలర్ఫుల్ కనపడుతుంది అందరిది. ఇంతకుముందు ఎప్పుడు ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళం కాదు సార్, ఇప్పుడు కంపల్సరీ తింటున్నాము సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ ఏంటి, మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ వితౌట్ హంగర్. ఈ మిస్టేక్ అందరూ చేస్తున్నాం లేదా ఇన్నాళ్ళు? హలో, అవును సార్. ఎవరు చేయట్లేదు ఈ మిస్టేక్ చెప్పండి ఇన్నాళ్ళు? ఈ మిస్టేక్ అందరం, నాట్ ఓన్లీ ఇండియా, ద వరల్డ్ ఈస్ డూయింగ్. అందుకే వరల్డ్ ఈజ్ అన్హెల్దీ. ఆకలి లేకుండా తింటాం. ఆకలి లేకుండా తింటాం అంటే ఏం చెప్పాను? ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుంది అందరికీ. శిరీష గారు చెప్పండి. సార్ మీరు ఇందాక షుగర్ దానికి, డయాబెటిక్ దానికి ఒక టెస్ట్ చెప్పారు కదా సార్. నాకు కాళ్ళు ఊరికే మంటలు వచ్చేస్తుంటాయి సార్. మీకు డి విటమిన్, B12 కంపల్సరీ తక్కువ ఉంటుంది మేడం. టెస్ట్ చేయించుకున్నారా? లేదు సార్. చేయించుకోండి. అప్పుడు మీరు అన్ని చేయించుకోండి. చూడండి, ఎవరైతే డబ్బులు ఎఫోర్డ్ చేయగలరో, ఇబ్బంది లేదో, వాళ్ళు Test 1600 రూపాయలు స్పెండ్ చేయండి, ఆ టెస్ట్లు వస్తాయి. డి విటమిన్ కి అంటే సార్ ఐరన్ తక్కువ అయితే మంటలు డి వస్తాయి. విటమిన్ కి అవును, ఐరన్ ఉదయం తక్కువ. వినండి, ఏదో కరుడు సావుకి కారణాలు ఎన్ని ఉన్నాయి. ఓకే. అలానే మన బాడీలో ప్రాబ్లమ్ కి చాలా కారణాలు ఉంటాయి. ఐరన్ తగ్గిన, ఫెరిటిన్ తగ్గిన, హిమోగ్లోబిన్ తగ్గిన, ఆ తర్వాత డి విటమిన్ తగ్గిన, B12 తగ్గిన, మీరు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోయినా, ఇంకా లేదా వేరే వేరే ప్రాబ్లంలు ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, నిద్రలేకపోయినా, ఎక్సర్సైజ్ చేయకపోయినా, చెప్పలేం మనం దేనికి వస్తాయి. సార్ అన్ని ఫుడ్ అవన్నీ పాటిస్తాం కానీ స్ట్రెస్ అనేది అన్అవాయిడబుల్ కదా సార్. మేడం, స్ట్రెస్ వేరు, క్రానిక్ స్ట్రెస్ వేరు. ఇప్పుడు స్ట్రెస్ అంటే ఏంటి, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక పిచ్చి కుక్క మీ వెంబడి పడింది, మీరు తప్పించుకొని పరిగెత్తారు, అది అయిపోయింది స్ట్రెస్. తర్వాత మళ్ళీ అది ఉండదు. క్రానిక్ స్ట్రెస్ అంటే ఏంటి, మన రిలేషన్షిప్స్ ఏదో ఆలోచించుకుంటుంటాం, పాత జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటాం. నేను అదే అంటున్నాను సార్, రిపీటెడ్లీ అవే ఆలోచిస్తుంటాము. పడుకున్నాక కూడా నిద్రలో కూడా అవే వస్తుంటాయి. మార్నింగ్ లేసంగానే కూడా శిరీష్ గారు, భయం లాంటిదే ఉంటది. శిరీష్ గారు, మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోలేదు, మీరు డి విటమిన్ తక్కువ ఉన్నా కూడా ఇట్లా డిప్రెషన్ అవుతాం. తెలుసా విషయం మీ అందరికి? తెలియదు సార్. డి విటమిన్ తగ్గితే, అసలు డి విటమిన్ రేంజ్ 30 to 100 అంటున్నారు, కానీ ద బెస్ట్ ఏంటంటే 100 వరకు ఉంటుంది, ది బెస్ట్ అట. ఈవెన్ 110, 120, 130 వరకు కూడా నో హార్మ్. శిరీష్ గారు, మీరు నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర, చేయండి, ఫోన్ చేయండి, తెలుసుకోండి. ఓకే, ఈ మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ వితౌట్ హంగర్ అనేది ఎంతమంది, వితౌట్ హంగర్ తింటాం అంటే ఏంటి చెప్తారు ఎవరన్నా? ఒక ఎగ్జాంపుల్ చెప్పా లాస్ట్ టైం అందరికి. ఆకలి లేకుండా తింటాం, టైం కి తినేసే ఐటమ్ సార్. అదొకే. ఐ రీజన్స్ వేరే ఉన్నాయి, చూద్దాం. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ వితౌట్ హంగర్, ఆకలి లేకుండా తింటమే పెద్ద ప్రాబ్లం. దానితో మల్టిపుల్ టైమ్స్ తింటాం. చిరుతిళ్ళు సార్. కరెక్ట్, అన్ని కారణాలు చెప్పు కాదు. ఇప్పుడు మీకు ఒక దాన్ని ఏమంటారు, ఇచ్చింగ్ లేదనుకోండి, ఇచ్చింగ్ లేని దగ్గర మీరు స్క్రాచ్ చేస్తే ఏమవుద్ది, ఇరిటేషన్ అవుతారు, అవునా? అదే ఇచ్చింగ్ ఉందనుకోండి, ఎవరన్నా అడుగుతారు వెనక్కి కొంచెం నా ఈపు గోకండి అని, అవునా? అప్పుడు ఇట్ ఫీల్ బెటర్. సో సేమ్ థింగ్, వెన్ యూఆర్ నాట్ హంగ్రీ, మన ఫుడ్ వేస్తే ఏమవుతుందంటే అది ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్ ఆన్ యువర్ బాడీ. సో అవాయిడ్. ఈ మిస్టేక్ ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు వరకు, ఇంతకుముందు వరకు ఎంతమంది చేస్తారు చెప్పండి? ఈటింగ్ మల్టిపుల్ టైమ్స్ అంటే ఏం చెప్పాం, ఇంకో పాయింట్ కూడా చెప్పాం, నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా ఫుడ్డే. కనుక మనకు తెలియకుండానే 3 సార్లు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తిన్నాము, 2 సార్లు కాఫీలు తాగాము. వాళ్ళు ఎవడో పక్కింటి వచ్చి
గుడికి వెళ్ళామని ప్రసాదం పెట్టారు తినేసాం, అలా 5 సార్లు 6 సార్లు అయిపోయింది. అలా మనకు తెలియకుండానే ప్రతిరోజు 4-5 సార్లు తింటున్నాం. ఎన్ని సంవత్సరాలు తింటున్నాం ఒక్కొక్కళ్ళు? 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. కనుక దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఇవాళ తెలుస్తుంది మీకు. ఎప్పుడైతే మీరు ఈ పర్టికులర్ హ్యాబిట్, అంటే అన్ని ఆపాలా, 10లో 10 హ్యాబిట్లు, ఇది ఒకటి గొప్ప అది గొప్ప అని కాదు. చెప్పండి, ఏ హ్యాబిట్ ఆపపోతే బెస్ట్ మీకు చెప్పండి. నీళ్ళు తాగకపోతే పర్వాలేదా? నిద్రపోకపోతే పర్వాలేదా? స్ట్రెస్ ఉంటే పర్వాలేదా? ఎక్సర్సైజ్ చేయకపోతే పర్వాలేదా? కాఫీ టీలు తాగితే పర్వాలేదా? న్యూట్రిషన్స్ ఫుడ్ తినకపోతే పర్వాలేదా? మల్టిపుల్ టైమ్స్ అదో పెద్ద మిస్టేక్. మనకు తెలియకుండానే కనీసం ప్రతి ఒక్కళ్ళు కూడా యావరేజ్ 5-6 మిస్టేకులు చేస్తున్నాం. అవునా కదా లలిత? ఇప్పుడు కాన్షియస్ వచ్చా కొంచెం మార్చుకుంటున్నాం మనం. ఎవరిని వచ్చి చక్కని పెట్టకపోతే ఇప్పుడు లేదు నేను తర్వాత తింటాం, లేదా ఇవ్వండి నేను తీసుకెళ్తాం అంటాం. చేయండి మీరు. యూ సీ ద డిఫరెన్స్ ఇన్ నెక్స్ట్ 3 months మీకు డిఫరెన్స్ తెలిసిపోయింది. నెక్స్ట్ చూసాక మనం అనుకున్నాం కదా, అదర్ దాన్ వాటర్ ఫుడ్. ఇప్పుడు ఇన్ని 9 మిస్టేకులు చూసాం మనం. ఈ 9 మిస్టేక్ చేయడం వల్ల పెద్ద ప్రాబ్లం అవుతుంది మన బాడీలో. అదేంటి చదవండి అందరూ, వాట్ ఈస్ దిస్? క్రానిక్ స్ట్రెస్ అవ్వచ్చు. ఏంటి కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే ఏంటి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. కాన్స్టిపేషన్ అంటే ఏంటి? కాన్స్టిపేషన్ అంటే ఎవరైతే పొద్దున్న నిద్రలేసాక వితిన్ ఒక 20-30 minutes లోపు వాళ్ళకి మల విసర్జన అవ్వలేదు, వాళ్ళు ఎప్పుడో 9ంటికి 10ంటికి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. 9ంటికి వెళ్తామండి, మేము 10ంటికి వెళ్తామండి, లేదా మధ్యాహ్నం భోజనం చేసాక వెళ్తాం, రాత్రి స్నానం చేసాక వెళ్తాం, అంటే వాళ్ళ కాన్స్టిపేషన్ ఉన్నట్లే. ఇంకోటేంటి, ఎవరికైతే 2 సార్లు మల విసర్జన అవ్వట్లేదు వాళ్ళకి కాన్స్టిపేషన్. మీరు అనొచ్చు, నా పొద్దున వెళ్తున్నాను సార్ నేను, వెరీ గుడ్. కానీ రోజులు ఒక్కసారి వెళ్తున్నారు అంటే కాన్స్టిపేషన్ అట్లే. బాత్రూంలోకి వెళ్ళారు, ఒక అరగంట కూర్చోవాల్సి వస్తుంది అంటే కాన్స్టిపేషన్ అట్లే. ఓకే, టాయిలెట్ వెళ్ళి వచ్చారు, వచ్చినా కూడా మీకు ఒక సంతృప్తి అనిపించట్లేదు, అయ్యో ఇంకా అంత ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ లే అంటే కాన్స్టిపేషన్ అట్లే. ఈ లెక్కను చూస్తే 90%, 80-90% పీపుల్ హ్యావ్ కాన్స్టిపేషన్. అవునా కదా? 2 సార్లు మల విసర్జన చాలా తక్కువ. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరెవరైతే 2 సార్లుగా మల విసర్జన వెళ్ళగలుగుతున్నారో. ఇవాళ ఒక వీడియో పెట్టారు చూసారు అందరూ, 2వ టైము ఎన్ని నీళ్ళు తాగుతున్నాను. ఒక ఈఎన్టీ, ఒక డాక్టర్, ఒక ఆమె పేరేంటి, ఆంకాలజీ డాక్టర్ అంట, ఆదిత్య గారు. ఆమె చెప్తుంది, ఆమె షీఈ్ ఎ గైనకాలజిస్ట్. వాట్ షీ సేయింగ్, చాలా మంది ఒకేసారి ఎక్కువ నీళ్ళు తాగకూడదు, మీరు రోజంతా కొంచెం కొంచెం తాగండి అంటున్నారు. వాట్ షీ సేస్, ఇట్ ఈస్ నాట్ హెల్ప్ఫుల్. Though you are drinking 4 liters water, another person also drinking 4 liters water. He says she's not beneficial. What she says, if you drink bulk water, maybe 1.25 liters at one time, that would help you to flush the toxins better, especially for the women on the UTI problem anamata. Try cheyandi మీరు, UTI problem ఉన్నోళ్ళు ఇదో ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనకు అర్థమైంది కదా. మంచి హెల్తీగా ఉండడానికి 10 పాయింట్స్ చూసుకున్నాం. ఫంక్షనల్ ఇల్నెస్ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో చూసుకున్నాం. ఈ 10 టెస్టులు చేసుకో, 10 టెస్టులు ఉన్నాయి. 10 టెస్టులు కాకపోతే ఒక టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోండి, కొంతమందికి HbA1c నార్మలే, 4.5 లేదా 5.2 ఉంటుంది, కానీ వాళ్ళు ఓవర్ వెయిట్ ఉంటారు, లేదా బెల్లీ ఫ్యాట్ ఉంటుంది, లేదా వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, విటమిన్ డెఫిషియన్సీ, ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉండొచ్చు. వీటన్ని మనం తెలుసుకొని ఏంటంటే ఒక ఐడియా తెలుసుకుంటే ఏమవుతుంది, బెటర్. ఇప్పుడు ఒక బాబు బాగా చదువుతాడు లేదా ఎలా తెలుస్తుంది? వాడికి లాస్ట్ టైము ఇంగ్లీష్లో 40 మార్కులు, సైన్స్లో 50, మ్యాథ్స్లో 50. ఇప్పుడు చదివాడు అన్నింటిలో 70-80 వచ్చింది అనుకోండి, వెరీ గుడ్ అంటాం. సపోజ్ ఇప్పుడే 70-80 వచ్చి చూసామండి, వాడిని గుడ్ అనలేము, ఎందుకంటే వాడికి సపోజ్ అంతకుముందు 90 వస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు 70 వస్తే ఏంటి అడిగి, వాడి పర్ఫార్మెన్స్ గుడ్డా బ్యాడా? సో ఇట్స్ ఆల్వేస్ ఇన్ కంపారిజన్. మీరు కనుక డబ్బులుండి ఇబ్బంది లేదనుకుంటే టెస్ట్ చేయించుకుని రాసి పెట్టుకోండి, అది మీ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఒక 3 నెలల తర్వాత చూసుకోండి, ఒక వెయిట్ అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అలా. దీనికి మనకు ప్రొసీజర్ అందరికి గుర్తుందా? ఏం చేయాలి దీనికి? ముందు రాంగ్ హ్యాబిట్స్ ఆపేయాలి, బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం చేయాల్సింది రోజులో 4 లీటర్ నీళ్ళు తాగటం, 2 సార్లు మల విసర్జన వెళ్తాం, 1 hour వాకింగ్ చేయటం, తర్వాత స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం. మేడం మీకు స్ట్రెస్ మేనేజ్మెంట్కి స్పెషల్గా మీకు క్లాస్ తీసుకుందాం, ఒక రోజు చూద్దాం మనం సపరేట్గా. 7 గంటలు నిద్రపోవడం, రోజులో 2 సార్లు మాత్రమే తింటాం ఆకలి ఉన్నప్పుడు, మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకెళ్ళిపోవడం. ఇదే కష్టమైంది. హలో,
ఎస్ సార్. ఇది చూడండి, ఒకసారి మనకు క్లారిటీ వస్తే ఈజీ, లేకపోతే కష్టం, మనకి తెలియకపోతే ఇది కష్టం. ఇప్పుడు చూద్దాం ఈ నెక్స్ట్ కేస్ స్టడీస్ చూద్దాం. చూడండి, చూడండి ఇన్సులిన్ ఆ ప్రాబ్లంలన్నీ ఇందాక మనం చూసాం. 10 డైలీ రాంగ్ హ్యాబిట్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి బాడీలో టాక్సిన్స్ పేరుకుంటాయి, న్యూట్రిషన్ డిఫిషియన్సీస్ వస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? క్రానిక్ ఇన్ఫ్లమేషన్ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరో ఒక పొయ్యి మీద కాకుండా పెనం మీద కూర్చోబెట్టి లైట్గా ఆన్ చేశారు మంట, దాన్ని దట్ ఈస్ కాల్డ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దానివల్ల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మనం చూసాం కదా 10 ప్రాబ్లంలు, గుర్తుంది అందరికి? 10 ప్రాబ్లంలు ఏంటి? 10 ప్రాబ్లంలు: ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, బ్లడ్ ప్రెషర్, మెడిసిన్స్ వేసుకోవటం, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉంటాం, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటాం, తర్వాత ఫ్యాటీ లివర్ ఉంటాం, డయాబెటిక్ ఉంటాం, డి విటమిన్ తక్కువ ఉంటాం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటాం. ఈ 10 మానిటర్ చేసుకుంటే సరిపోయింది. ఈ 10కి 10 కరెక్ట్గా ఉంటే ఏంటి? హెల్దీగా ఉన్నట్లు. 10కి 10 హెల్దీ కావాలంటే ఏం చేయాలి? హ్యాబిట్స్, రాంగ్ హ్యాబిట్స్ మానేసి దినచర్య కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఎన్నాళ్ళు ఫాలో అవ్వాలి? 1 మంత్ చాలా, జీవితాంతం ఫాలో అవ్వాలి, లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాలి. అది ఈజీ. ఇందులో కష్టమైంది ఏది చెప్పండి సార్? ఇది చాలా కష్టం సార్, ఇది చాలా ఇంపాసిబుల్ చెప్పారు మాకని. ఏది కష్టం ఇందులో? కష్టం అనుకుంటే అన్ని కష్టమే. ఇన్ని నీళ్ళు ఎవరు తాగుతారు? వాకింగ్ మాకు కుదరదు. ఏంటి నేను 10ంటికే పడుకోమంటాడు, మేము 12 దాకా పడుకోము. స్ట్రెస్ మేనేజ్ అవ్వడం మాకు కష్టం అండి, మాకు కుదరదు. అది 2 సార్లు తింటే పుట్టింది ఎందుకు మనం తింటానికి? కాకపోతే ఈ బ్యాచ్ చాలా మంది ఉంటారు. కనుక ఈ 10కి 10 మనం హెల్త్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలి. ఐ వాంటెడ్ టు సీ 1 పర్సన్ హూ హ్యాస్ 100% హెల్త్ స్కోర్. మంచిగా మన ఇమ్యూనిటీ బాగుండాలి. అప్పుడే కదా మనం వీ కెన్ బి హెల్ప్ టు ద ఫ్యామిలీ. లేకపోతే మనమే వాళ్ళకి బర్డెన్ అవుతాం. చూడండి ఇవన్నీ చూసారా? ఇది చూడండి, ఈ స్లైడ్ చూడండి, చాలా ఇంపార్టెంట్ స్లైడ్. వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్? ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఈ 10 మిస్టేక్లు చేయడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ ఎన్ని వచ్చేసినాయి. దానితో మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ వితౌట్ హంగర్, ఇది ఫస్ట్ పాయింట్. దీనివల్ల ఏమవుద్ది? బ్లడ్ షుగర్ పైకి పెరిగిపోయింది. బ్లడ్ షుగర్ పెరుగుతుంది, ఇది మనం చేసిన పని అనమాట. మనం తినడం వల్ల బ్లడ్ షుగర్ పెరిగింది. మన బాడీ లోపల ఏం చేస్తుంది? ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఆ ఇన్సులిన్ వెళ్ళి సెల్స్లోకి తోస్తుంది అనమాట. కానీ కొన్నాళ్ళు ఈ 10 మిస్టేక్లు మనం సంవత్సరాల తరబడి చేసాం. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళు చేసాం. అది కొంచెం బీభత్సం చేసాం. అసలు ఎక్సర్సైజ్ చేయడం, 4-5 సార్లు కాఫీలు తాగటం, 5-6 సార్లు తినటం, బాగా హై కార్బ్ ఫుడ్స్ తినటం, ఇవన్నీ చేస్తూ వచ్చాం. దానివల్ల కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? మనకి ఎనర్జీ ఉండదు. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ బాడీ అనుకుంటుందంటే అయ్యో ఏంది ఎక్కువ షుగర్ బాడీలో అవుతుంది, మళ్ళీ ఇన్సులిన్ పెట్టుద్ది బాగా. ఎప్పుడైతే ఎక్కువ ఇన్సులిన్ వచ్చేస్తుందో బాడీలో ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. ఇందా చెప్పాను కదా, మమ్మల్ని అందరూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ సిట్టింగ్ ఆన్ పెనం మీద కూర్చోండి, మీరు ఊహించుకోండి ఎలా ఉంటుంది. కాలుతుంది. అదే అంటే లైట్ కాలుతుంది, ఎక్కువ పెద్ద కాలదు. అదే పొయ్యిలో ఉన్నాం అనుకోండి, వామో వాయింటి పరిగెత్తాం. అదే పొయ్యి మీద అంత ప్రాబ్లం లేదులే. ఇంతకుముందు పొయ్యి మీద ఉండేవాళ్ళం, ఇప్పుడు పెనం మీద ఉన్నాం అనుకుంటాం. మళ్ళీ ఏమవుతుంది? దానివల్ల మళ్ళీ క్రేవింగ్స్ వస్తాయి, మళ్ళీ తింటాం. చూసారా ఈ సర్కిల్? ఏం చెప్తున్నాడు చదవండి అందరూ. ఇన్సులిన్ ఆప్టిమల్ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత అడుగుతున్నాడు, ఎంత మంటున్నాడు ఆయన? 1.0 to 5.0. ఇప్పుడు మీరు షాక్ అవుతారు. ఆప్టిమల్ HbA1c ఎంత చెప్తున్నాడు ఆయన? 4.5 to 5.2%. నా ఉద్దేశంలో వరల్డ్ లో పట్టుకుంటే ఒక 5% కూడా ఉండరు. ఎందుకని? అందరం ఏదో మిస్టేక్ చేస్తున్నాం. I have not seen anybody with 4.5 or 5%, 4.5 HbA1c with good insulin and good health. ఇవన్నీ బాగుండొచ్చు, వాడి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండొచ్చు, వాడు కొంచెం ఏదైనా తెక్కగా ఉండొచ్చు, అది వేరే విషయం. ఈ 2 ఉండటం గొప్పేం కాదు, అన్నీ ఉండాలి. మన బాడీలో అన్ని ఆర్గాన్స్ పనిచేస్తేనే మనం హెల్తీగా హ్యాపీగా తిరగగలం. అన్ని బాగున్నాయి కదా, కళ్ళు కనపడవు, అయిపోయింది కథ. చెవులు వినపడతలేదు, పోయాడు, నడవలేడు, మోకాళ్ళ నొప్పులు. వాట్ ఈస్ ద యూస్? ఎవ్రీథింగ్ హ్యాస్ టు పర్ఫార్మ్ టు ఇట్స్ పీక్. చూసారా ఈ లెవెల్స్ బెస్ట్ లెవెల్స్ అనమాట. నేను కొంచెం మీకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చా. HbA1c 5.6 దాకా చెప్పా, ఇన్సులిన్ ఒక 6 దాకా చెప్పాను అనమాట. దీనివల్ల ఏమొస్తుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల చూడండి, హార్ట్ ప్రాబ్లము, ఆల్జైమర్స్, డయాబెటీస్, లో టెస్టోస్టిరోన్. లో టెస్టోస్టిరోన్ అంటే ఏంటి? దానివల్ల ఏమవుతుంది చెప్పండి? మగవాళ్ళలో వీర్యకణాలు తక్కువ ఉంటాయి, పిల్లలు పుట్టే అవకాశాలు ఉండవు. PCOS, దీనివల్ల ఏంటి ప్రాబ్లం? ఆడవాళ్ళకి అండోత్పత్తి జరగదు, వాళ్ళ పీరియడ్స్ సరిగ్గా రావు. ఫ్యాటీ లివరు,
సర్కోపీనియా, మైగ్రేన్స్ వస్తాయి, ఆస్టియో ఆర్థరైటిస్, స్ట్రోక్ అంటే తెలుసు కదా అందరికి, సార్ పెరాలిసిస్, డెమ్నిషియా మర్చిపోవడం, బాడీ ఫ్యాట్, పొట్ట ఓవర్ వెయిట్, పొట్ట ఉండడం, క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లం, అన్నిటి కారణం ఏంటి? మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ దేనికి వస్తుంది? ఏంటి వల్ల వస్తుంది? టాక్సిన్స్, న్యూట్రిషన్ డెఫిషియన్సీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, క్రానిక్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ ప్రాబ్లంలో? 10 wrong habits. యా ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్. 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్. అర్థమైందా? చూడండి, ఎప్పుడైతే మన ఫాస్టింగ్ చూడండి, ఫాస్టింగ్ షుగర్ 3 to 5 ఉంటుందో, ఫాస్టింగ్ గ్లూకోజ్ బిలో 99 ఉంటుందో, అప్పుడు మనం ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉంటాం. ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే హెల్త్ స్పాన్. ఎవరికైతే ఎక్కువ HbA1c 5.7 అవుతుందో, ఫాస్టింగ్ ఇన్సులిన్ అబోవ్ 6 అవుతుందో, వాళ్ళు ఏమంటారు? హెల్దీగా. ఇది చదవండి, ఇక్కడ ఏం రాశాను? సిక్ స్పాన్ అంటే అనారోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్. ఫాస్టింగ్ షుగర్ 3 to 5, ఫాస్టింగ్ షుగర్ 9.5, HbA 3. ఇది అందుకే నేను ఎప్పుడు కూడా ఈ 3 టెస్టులు చెప్తా అందరికి. ఈ 3 బ్లడ్ టెస్టులు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మెటబాలిక్ హెల్త్ స్కోర్ ఎలా ఉంది అందరికి? ఇది నా హెల్త్ స్కోర్ చూసారా? ఎంత ఉంది నా హెల్త్ స్కోర్? 10కి 10. 20%. ఏమేం ప్రాబ్లంలు ఉన్నాయి నాకు? 2013 ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, బీపీ, నంబర్ ఆఫ్ 11 టాబ్లెట్లు. అప్పుడు నా ఇన్సులిన్ విషయం తెలియదు. ఫాస్టింగ్ షుగర్ నార్మల్ చూసారా? ఎందుకని టాబ్లెట్లు వేసుకుంటాం వల్ల. కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంది, ఫ్యాటీ లివర్ చూసారా, థైరాయిడ్ నార్మల్గా ఉంది, HbA1c డయాబెటిక్ ఉన్నాను, డి విటమిన్ తెలియదు. చూడండి, ఈ అమ్మాయి 8 ఏళ్ళ అమ్మాయి, ఏం ప్రాబ్లంలు ఉన్నాయి అమ్మాయికి? చదవండి. 8 ఏళ్ళు అమ్మాయికి కొంచెం ఆటిజం ప్రాబ్లం అట. ఏమేం ప్రాబ్లంలు ఉన్నాయి అమ్మాయికి? చదవండి ఎవరో ఒకళ్ళు. ఫాస్టింగ్ ఇన్సులిన్ చూసారు ఎంత ఉంది? ఫాస్టింగ్ ఇన్సులిన్ చాలా ఎక్కువ, 54.92. ఇంకా షుగర్ రాలా ఆ పిల్లకి. HbA1c 5.5%. ఓవర్ వెయిట్ ఏం లేదు, చిన్న అమ్మాయికి ప్రాబ్లం అనమాట, హెల్త్ ప్రాబ్లం. కొలెస్ట్రాల్, HDL, LDL, ట్రైగ్లిజరైడ్స్ ఉంది, HDL తక్కువ ఉంది. డి విటమిన్ ఎంత ఉంది చూసారా? 3. బిలో 3. అమ్మాయి నిలబడలేదు పాపం పిల్ల పాపం. కారణం ఏంటి? వాళ్ళ అమ్మ అంట చిన్నపిల్ల అది సరిగ్గా తింటలేదని పంచదార నీళ్ళు ఇస్తుందంట. 8 ఏళ్ళ పిల్ల అంటే 2-3 ఏళ్ళ నుండి పంచదార నీళ్ళు ఇస్తుంది డైలీ. అసలు నీళ్ళు తాగదా పిల్ల, నిలబడదంట, కూర్చోలేదంట పిల్ల. అందుకని ఆటిజం ప్రాబ్లం. అసలు తల్లికి తెలవకపోవడం వల్ల పిల్లకి ఎంత ప్రాబ్లం వచ్చింది? నెక్స్ట్ కేసు చూడండి. నెక్స్ట్ కేసు ఏంటి? 11 ఏళ్ళ అబ్బాయి. వీడికి ఏం ప్రాబ్లంలు ఉన్నాయి? ఇన్సులిన్ రెసిస్టెన్స్, 55 kgs. ఓవర్ వెయిట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, 20 కిలోలు. చదవండి ఇక్కడ కన్సాలిడేటెడ్. 20 kgs overweight, dyslipidemia, HbA1c problem, low D and B12, insulin resistance. ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి? 5 ప్రాబ్లంలు, 4 ప్రాబ్లంలు. ఈ అమ్మాయికి చూడండి 12 ఏళ్ళ అమ్మాయికి. ఈ అమ్మాయికి ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి? ఈ అమ్మాయి చూడండి 15 ఏళ్ళ పిల్ల. ఈ పిల్ల ఇప్పుడు జస్ట్ షీఈ్ ఫాలోయింగ్ అవర్ అప్రోచ్. అమ్మాయి చూసారా? ఆల్రెడీ HbA1c చాలా ఎక్కువ ఉంది, 11.3%. 15 ఏళ్ళు, ఓవర్ వెయిట్. ఎన్ని కిలోలు అమ్మాయి? 15 కిలోలు ఓవర్ వెయిట్, కొలెస్ట్రాల్, డయాబెటీస్, ఫ్యాటీ లివర్, లో విటమిన్, సివిరియస్. ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి అమ్మాయికి? 8. 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ అమ్మాయి చూడండి, ఈ అమ్మాయికి ఎన్ని ఏళ్ళు? 25 ఏళ్ళు. అంటే ఈ బ్యాచ్ అనమాట, సేమ్ బ్యాచ్ వీళ్ళ అక్క. ఇది 23లో ఈ అమ్మాయి నాకు రిపోర్ట్ పెట్టింది. లేటెస్ట్ ఈ అమ్మాయి. ఈ అమ్మాయికి ఏం ప్రాబ్లంలు ఉన్నాయి చదవండి. 12 kgs ఓవర్ వెయిట్ ఉందండి. Dyslipidemia, fatty liver, thyroid, diabetes, లో D and B12 vitamins. సార్ ఒక బీపీ నార్మల్ ఉంది అమ్మాయికి, మిగతా అన్ని వచ్చేసి. అమ్మాయి ఈ షేడ్ మీద ఫోటో, షీ జస్ట్ 25. చూస్తానికి ఒక 35 లాగా ఉంది, చూస్తానికి ఒక 8 months ప్రెగ్నెంట్ లా ఉంది ఆ పిల్ల పాపం. అలా ఉంది అమ్మాయి. కారణం ఏంటి? డైలీ చేసే 10 రాంగ్ హ్యాబిట్స్. మనం చేసే 10 రాంగ్ హ్యాబిట్స్ అండి. ఎంత సివియర్ గా చేస్తున్నాము, ఎంత తొందరగా వస్తుంది. చూడండి, వీళ్ళందరూ కూడా రావడానికి కారణం ఇప్పుడు నా హెల్త్ స్కోర్ ఇలా ఉందా. దానికి చూసారు 5 కామన్ ప్రాబ్లం అందరికి. ఏమేమి ఉన్నాయి అందరికి కామన్ గా?
ఓవర్ వెయిట్, కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్. నెక్స్ట్ ఇంకేమైనా చూడండి, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ ఎక్కువ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, లో డి విటమిన్ బి. ఈ 3 టెస్టులు చేయట్లా. ఈ ప్రాబ్లం తెలియదు మనకి. మనం చూసుకుని ఏమంటాం, కొంచెం ఓవర్ వెయిట్ అండి, ఏం ప్రాబ్లం లేదంటారు. మనం ఒక ఆమెతో మాట్లాడుతున్నాం, చెప్తుంది ఏం ప్రాబ్లం లేదండి అంత. వెరీ గుడ్. వెయిట్ ఎంత ఉన్నామంటే 85, హైట్ ఎంత ఉందంటే 5 అడుగులు, ఎంత ఓవర్ వెయిట్ అంటే 35 కిలోలు. కానీ అమ్మాయి లెక్కలో దర్ ఇస్ నో ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం. ఎప్పుడైతే మనం మన ప్రాబ్లం లేదు అనుకుంటామో వీ విల్ నాట్ టేక్ యాక్షన్. అవునా కదా? ఎప్పుడు యాక్షన్ తీసుకుంటాం? ప్రాబ్లం ఉందంటేనే తీసుకుంటాం. ఓకే, నా సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చూడండి, ఇది చూసా, చెప్పాను కదా, సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డైలీ రాంగ్ హ్యాబిట్స్. ఎంత సివియర్గా చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం. మంచి హ్యాబిట్స్ ఏంటంటే దాని మీద మన హెల్త్ ఆధారపడి ఉంటుంది. నేను ఫాలో అయ్యాను చూడండి, April 25 రీసెంట్గా, దట్స్ లాస్ట్ 2-3 months ago. నా హెల్త్ స్కోర్లో నా బి విటమిన్ తగ్గింది. అంతకుముందు బాగుండింది, తగ్గింది. నేను ఐ టేకెన్ ఇంజెక్షన్స్ ఆల్రెడీ. HbA1c 7.4%. ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ డౌన్. వై? మీరు అందరూ అనుకోవచ్చు, నిన్ను కథలు కాకరకాయలు చెప్తాడు, ఈయనే డయాబెటీస్ తచ్చుకోలేదు, మాకేం చెప్తున్నాడు అనొచ్చు. చెప్పండి, కారణం ఏంటి? డైలీ మీరు చేసే 10 రాంగ్ హ్యాబిట్స్ వల్ల ఇది వచ్చింది. అయిపోయిందండి, 10 ఏళ్ళ నుంచి చేయట్లా. భలే వాళ్ళే మీరు, ఇంకా మీరు ఎక్కడ వెనక బీసీలో ఉన్నారు. మీరు నేను ఇప్పుడు గత 11 ఏళ్ళ నుండి 0 రాంగ్ హ్యాబిట్స్, దినచర్య 100% కంప్లైన్స్. అందుకే 20% నుండి 80%కి వచ్చాను. ఎందుకంటే డయాబెటీస్ నుండి బయటపడలేకపోతున్నాను. చెప్పారు కదా సార్, ప్యాంక్రియాస్ పాడైపోయిందని చెప్పి. ఇట్ ఈస్ వర్కింగ్ ఓన్లీ 22%. గుర్తుపెట్టుకోండి అందరూ, డయాబెటిక్ వచ్చిందంటేనే ఆల్మోస్ట్ 30-40% మటాష్. ఇంకా తర్వాత మెల్లిమెల్లిగా మనం టాబ్లెట్లు వేసుకొని ఈ డాక్టర్లు చెప్పిన ప్రకారం వాళ్ళు 5-6 సార్లు తింటాం, అసలు పట్టించుకోకపోవడం. చాలా మంది చూడండి, పొద్దున ఇడ్లీలు తినేస్తారు డయాబెటిక్. టోటల్లీ రాంగ్. ఆ డైటిషియన్ వాళ్ళకి ఉదయాన్నే తినకపోతే కష్టంగా ఉంటుందంట కదా సార్. చూద్దాం, ఇవన్నీ థీరీలు కాదు మేడం, ఉండండి. వాళ్ళకి ఏముంటుంది ఇప్పుడు, అంటే మా మామయ్య ఆల్రెడీ షుగర్ కరెక్టే. పేషెంట్. వినండి ఎట్లా అంటే ఇది బాగుంది మీరు చెప్పేది. ఆయనకి డయాబెటీస్ ఇన్నాళ్ళు ఉంది, హఠాత్తుగా మన రాలేరు, తినకుండా ఉండలేరు. అది రాంగ్. మీరు చేయమాకండి, ఆయన తినిపించడం ఆపమాకండి. ఆయన నైట్ ఇన్సులిన్ చేసుకున్నాడు అనుకోండి, మీరు ఆయన పెట్టకపోతే ఆయన కోమాలోకి వెళ్ళిపోతాడు. అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ చేర్చాలా. ఒక కేస్ స్టడీ, ఆదిత్య గారు, ఒక కేస్ స్టడీ నేను బెంగళూరులో, మా ఫ్రెండ్ చెప్తున్నాడు అనమాట. వాళ్ళ అమ్మ నాన్న పల్లెటూరు నుండి వచ్చారంట. వస్తే వాళ్ళ అమ్మకి బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే డయాబెటిక్ అని తేల్చాడు డాక్టర్. ఫస్ట్ టైం డయాగ్నోస్. వెంటనే బాగా ఎక్కువ ఉందని ఇన్సులిన్ ఇచ్చాడంట. ఇన్సులిన్ వేసుకుంటుందంట, ఆమె కొంచెం ఇబ్బంది పడుతుందంట 2 రోజులు. ఒక రోజు రాత్రి, ఒక రోజు అంట వాళ్ళ అబ్బాయి, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఊరికి వెళ్ళాడంట. ఈ ఒక్కతే ఉందంట ఇంట్లో. ఆమె రూమ్ లో పడుకుందంటే, వీళ్ళు ఈ రూమ్ లో పడుకున్నారంట. పొద్దున్నే లేచి తలుపు కొడితే ఆ తలుపు లాక్ వేసుకోలేదంట. తలుపు తీసుకెళ్తే అమ్మ అలానే పడుకుందంట, లేపినా లేవలేదంట. అడావిడ హాస్పిటల్ పిలిస్తే చూస్తే ఆమె కోమాలో ఉందని చెప్పారంట. హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఒక 1 month ట్రీట్మెంట్ చేసి టపా కట్టేసిందని చెప్పేశారు. ఏమైంది? ఇన్సులిన్ చేసుకొని తినకపోతే మన బ్లడ్ షుగర్ తగ్గిపోద్ది. ఎప్పుడైతే మన బ్లడ్ షుగర్ 70 నుండి 60, 50, 40కి వస్తుందో మన బ్రెయిన్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. ఎక్కువ షుగర్ అంత ప్రాబ్లం కాదు, అంత డేంజర్ కాదు. కానీ లో షుగర్ డేంజర్. లో షుగర్ ఎవరికి అవుద్ది? ఎవరైతే మందులు వేసుకుంటారో వాళ్ళకే లో షుగర్ అవుద్ది. ఇప్పుడు మీరు టాబ్లెట్లు వేసుకోవట్లేదు అనుకోండి, లో షుగర్ అయ్యే అవకాశం లేదు. బాడీ వర్క్స్ వెరీ హార్డ్. ఎప్పుడైతే మనం బయట నుండి ఇన్సులిన్ పొడుచుకున్నామో, సరిగ్గా తినలేదో. ఇంకో కేస్ స్టడీ, డాక్టర్ గారు, మా డాక్టర్ ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక ఆయన అంట ఇంట్లో నుండి బయలుదేరాడంట, ఏదో మధురై వెళ్తా బయలుదేరాడంటే, ఇంట్లో బయలుదేరి వెళ్ళిపోయాడు. బస్సులో ఎక్కువ కూర్చున్నాడంట. ఆల్మోస్ట్ 7-8 hours జర్నీ, 8 hours జర్నీ. ఆ దిగే టైంకి ఆయన కొంచెం నీరసంగా మగతగా ఉందంట. తీసుకెళ్ళి హడావుడిగా అక్కడే పడిపోతే ఆర్టీసీ వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్ చేర్చారంట. ఆయన ఫోన్ చేద్దామంటే ఆయన ఫోన్ కట్ ఆఫ్ అంట. ఎవడో మనిషి కూడా తెలియదు, ఎవడో కూడా. ఇంకా ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత చూస్తే ఆయన ఇంట్లో నుండి షుగర్ టాబ్లెట్లు వేసుకొని బయలుదేరాడంట. తింటూ టైం లేట్ అయిపోతుంది బస్సు. అలానే ఆయన కూర్చొని 8 hours జర్నీ చేసి నీళ్లు తాగకుండా షుగర్ డౌన్ అయిపోయి ఆ కోమలోకి వెళ్ళిపోయాడు. ఇంకొక కేస్ స్టడీ ఇది. అదే ఐ వెంట్ టు మన ఏమంటారు దాన్ని, ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్కి ఐ వెంట్ టు 1 place. ఒక అతనికి పోలియో వచ్చింది పాపం. పోలియో కాదు, సారీ, స్ట్రోక్. ఐ ఆస్క్డ్ దట్ ఫెలో వాట్ హ్యాపెండ్. ఆయన స్టోరీ హృదయ విదారకం అండి. ఇట్ వాజ్ రియలీ షాకింగ్ ఫర్ మీ.
ఆయనంట ఎక్కడ టూటికోరు నుండి చెన్నై నేటివ్ ప్లేస్ ఆయన. చెన్నై బయలుదేరాడంట, ట్రైన్లో బస్సులో ఎక్కాడు, కోయంబేడు బస్సులో దిగాడు. చెన్నైలో బస్సులో దిగే ముందుకే ఆయనకి నొరగ వస్తుందంట. అందరు దిగిపోయారంటే ఇటు దిగలేదంట. ఆర్టీసీ డ్రైవరు కండక్టర్ వీడిని చూసి రాత్రి ముందు కొట్టాడు అనుకొని వాడిని లాగి కింద పడేశారంట. ఏది ప్లాట్ఫామ్ మీద అట్లా అంటున్నారంట వాడు. అందరూ ఏమనుకున్నారంటే ముందు కొట్టిన బ్యాచ్ అనుకున్నారంట. అనుకొని కాసేపు వెంటనే పోలీసు వాళ్ళు చేస్తే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళారంట ఆయన. పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి బాగా ఉతికారంట ఆయన. ఉతికి తర్వాత ఆయన ఫోన్ నెంబర్ తీసి పట్టుకొని ఫోన్ చేసి ఆ నెంబర్ పట్టుకొని అలావిడికి ఫోన్ చేస్తే ఆయన ఏం తాగడండి అని చెప్పారంట. వాళ్ళ అలావిడికి వస్తే అప్పుడు కొంచెం కోలుకున్నాడంట ఆయన. కోలుకున్నాడని సరే ఇంటికి తీసుకెళ్ళిందంట. ఇంటికి తీసుకెళ్ళి ఆయనకి పాపం స్నానం అని చేపించి ఆల్రెడీ కోటింగ్ కూడా పడిపోయింది పోలీసుతో. చూడండి కర్మ కాకపోతే అడిగి ఏంటది కాకపోతే. ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో పడుకోబెట్టిందంట దుప్పటికప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి అలా వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చెప్పాడు, అమ్మా ఈయనకి స్ట్రోక్ వచ్చింది, అసలు ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది, మీరు తేలేదని. తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చారంట. బట్ హీ లాస్ట్ హిజ్ వన్ సైడ్. హీస్ లింపింగ్ ఈస్ 34 years. బ్రెయిన్ స్ట్రోక్ సార్ వాళ్ళకి. బ్రెయిన్ స్ట్రోక్ మనకు అంటారు కదా. ఫాదర్ కు కూడా అట్లనే వచ్చింది సేమ్. అది బీపీ ఎక్కువ ఉంటే వస్తుందండి. బీపీ ఇప్పుడు మనకి ఏది ఎప్పుడు అవుతుందో చెప్పలేము. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు చూడండి పాపం బస్సులో టన్నులు తిన్నాడు ఆయన. సంబంధం ఏంటి చెప్పండి పాపం. కర్మ. మనం అలర్ట్ కొంటాం నేర్చుకో. ఒక్కోసారి మనం మనం ఎంత కథలు చెప్పినా కాకరకాయలు చెప్పినా మనం జరుగుతుంది, అది వేరే విషయం. కానీ మనం అలర్ట్ కొంటున్నామా లేదా? ఆర్ వి అలర్ట్? ఆర్ వి టేకింగ్ రైట్ యాక్షన్స్? ఓకే, మేమందరం మీ క్లాస్ లో జాయిన్ అవ్వామంటే ప్రాబ్లం వచ్చింది కాబట్టి జాయిన్ అవ్వామండి. వినండి, ఒకటేంటి తెలివైన వాళ్ళు ఏం చేస్తారు చూడండి. మనకు దెబ్బ పడ్డాక కోలుకొని అలర్ట్ అవుతాం. కొంతమంది దెబ్బ పడినా కొంచెం ఇప్పుడు అలర్ట్ మళ్ళీ నార్మల్ అయిపోతారు. కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తుంటారు, వాడికి దెబ్బ పడింది, వాడు ఎట్లా అయ్యాడు, ఎందుకు అయ్యాడు అని కనుక్కొని వీడు పడకుండా చూసుకుంటాడు. అది తెలివైన పని. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం, దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు అందరికి 90% ఇన్సులిన్ ఎక్కువ ఉంది. లో డి విటమిన్, B12. ఓన్లీ మీరు డయాబెటికా కాదా తెలుసుకోవడం కొరకు ఒక టెస్ట్ చేసుకోండి. HbA1c, ఫాస్టింగ్ షుగర్, కుదిరితే ఫాస్టింగ్ ఇన్సులిన్. ఈ మొత్తం 600-700 రూపాయలు అవుతాయి. లేదు ఒక్క HbA1c చేసుకోండి. మీరు షుగర్ కాదా హ్యాపీ, మీరు ఇంకా కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు. మీరు షుగరా ఇంకా కొంచెం అలర్ట్గా ఉండాలన్నమాట. మనం ఏం చేయాలి తెలుసు కదా అందరికీ, రోజు 2 సార్లు తినాలి. అర్థం తెలుసు కదా పాయింట్లు. ఎవరైనా ఒకరు చెప్పండి, మన దినచర్య ఏంటి, ఎవరు చెప్తారు? హేమలత గారు చెప్తారు సార్. తనే సార్ 8 kg తగ్గింది. ఎక్కడుంది హేమలత గారు? ఎక్కడ వచ్చిందా లేదా? చేస్తానండి, చెప్పడానికి రావట్లేదు. పర్వాలేదండి హేమలత గారు, భలే వాళ్ళు మీరు. మీకు సూపర్ రిజల్ట్స్ వచ్చి మీరు చెప్పదు, అట్లా మోటివేట్ మిగతా వాళ్ళు మీరు చేయాలా చెప్పండి. మాకు చిన్న అడ్వాంటేజ్ కలిగినా డాబా ఎక్కి పెద్ద గద్దులేసి చెబుతాం. మీకు 6 కిలోలు తగ్గారు, పైసా ఖర్చు లేకుండా అంటే 300 గట్టారులేండి మీరు. చెప్పండి. టోటల్ 8 సార్. వండర్ఫుల్. చెప్పండి హేమలత గారు. చెప్పడానికి రావట్లేదు. పర్వాలేదండి, మీ ఇష్టం. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడానికి మీకు ఏంటి ఇబ్బంది? నాకు తెలియగలుగుతా అంటే మీరు ఎవరైనా చెప్తే వాళ్ళు నేర్చుకుని బాగుపడతారైనా? లేదండి, నేను అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. నాకు తెలిసిన కాడికి సజెస్ట్ చేస్తున్నానండి. నో ప్రాబ్లం. మార్నింగ్ లేవగానే 1 లీటర్ వాటర్ తాగుతున్నాను సార్. వెరీ గుడ్. తర్వాత ఇంట్లో పనులు అవి చూసుకుంటున్నానండి. మళ్ళీ పాయింట్ మిస్ అయ్యారు. పాయింట్ అంటే మీరు వాకింగ్ చేయమంటున్నారు అంటే అప్పుడు పిల్లలకి స్కూల్ టైమింగ్స్ కదండి. ఒక్క నిమిషం, నీళ్లు తాగాక టాయిలెట్ వెళ్తారా లేదా? వెళ్తున్నానండి. ఇంపార్టెంట్, అది మిస్ అయ్యారు పాయింట్. మీతో వినండి, నీళ్లు తాగాక టాయిలెట్ వెళ్ళాక ఏదో పనిలో మీ ఆయనకి లేట్ అవుతుంది, మీ పిల్లకి లేట్ అవుతుంది, పక్కన పడేయండి ఆయన్ని. లేదా మీకు ముందు లేకమండి, కొంచెం 5:30కు లేకమండి, 5:05కి లేకమండి. నీళ్లు తాగి టాయిలెట్ వెళ్లకుండా ఏ పనిలో ఇన్వాల్వ్ అవ్వద్దు. నెక్స్ట్ 1 అవర్ తర్వాత ఇంకో 1 లీటర్ వాటర్ ఇంట్లో పనులు చేసుకోండి. వాకింగ్ నో ప్రాబ్లం. 1.5 hours 2 hours కూడా నో ప్రాబ్లం. వాకింగ్ అటు ఇటు తిరిగేటప్పుడు కూర్చొని లేగవండి. కుదిరినప్పుడల్లా సోఫా పట్టుకొని కుర్చీ పట్టుకొని ఒక 5 గుంజీలు తీయండి, 10 గుంజీలు తీయండి. మళ్ళీ అటు ఇటు వెళ్ళండి. కుదిరితే మీరు పాటలు పాడుకుంటే రివర్స్ నడవండి. ఇంట్లోనే చూసుకొని జాగ్రత్తగా. అట్లా 1 hour మీరు స్పెండ్ చేయండి ఇంట్లో పనులు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి? 1 అవర్ తర్వాత 1 లీటర్ వాటర్ తాగుతున్నామండి. మళ్ళీ రెండోసారి 1 లీటర్ నీళ్ళు తాగాలి. రెండోసారి నీళ్ళు తాగి మళ్ళీ మనసు పట్ట మీద పెట్టుకుంటే మళ్ళీ టాయిలెట్ వెళ్ళొచ్చు. తర్వాత
9 కి అలాగా 2 అవర్స్ తర్వాత టిఫిన్ తింటున్నానండి. టిఫిన్ కాదు, మన ఫస్ట్ మీల్ సెకండ్ మీల్ మనం అంతే. సెకండ్ మీల్ ఫస్ట్ మీల్ ఫస్ట్ టిఫిన్ తీసుకుంటున్నానండి. తింటున్నారా మీరు, బిర్యానీ తింటున్నారా మాకు అనవసరం. అదేలేండి ఫస్ట్ మీల్ ఫస్ట్ తీసుకుంటున్నాను. మీల్ ఎప్పుడు Okay. తింటారు? 9 o'clock ఎందుకు తినాలి? 8:30కి ఎందుకు తినకూడదు? 11కి ఎందుకు అంటే తినకూడదు? ఆకలి వేసినప్పుడు తినమంటున్నారు కదండి. వెరీ గుడ్. అప్పుడు నేను మీరు చెప్పండి 9 o'clock నాకు బాగా ఆకలేస్తుంది కనుక బాగా అప్పటికి కొంచెం పీస్ఫుల్ గా పిల్లలంతా వెళ్ళిపోయి కొంచెం ఆకలి వేస్తుందండి. అప్పుడు తింటున్నానండి. కొంచెం కాదు, ఫుల్ ఆకలేయాల. అదేనండి ఫుల్ ఆకలేస్తుంది అప్పుడు తింటున్నానండి. గుడ్ గుడ్. తర్వాత 11 వరకు కూడా ఏమీ తీసుకోవట్లేదండి. 11 కి మళ్ళా వాటర్ తీసుకుంటున్నాను. నాకు ఎంత Very కావాల్సి అంత. వెరీ ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటి మనం అర్థం చేసుకోవాలి. 2 విడతలుగా 1 లీటర్ నీళ్లు తాగటం వలన మనకు అంతగా దాహం వేయదు. అన్నం తినే ఒకవేళ నీళ్లు తాగితే 20 నిమిషాలు ఆగండి, తినేటప్పుడు తాగొద్దు, తినాక 2 గంటల తర్వాత. వెరీ గుడ్. 11 o'clock నుండి ఏం చేస్తున్నారు? ఇందాక మేడం గారు చెప్పారు చూడండి, ఇప్పుడు మీరు కొంచెం మార్చుకోవచ్చు. దానిలో వీలైనంత వరకు 2-3 నిమ్మకాయలు పిండుకోండి. 2 లీటర్స్ అప్పుడో గ్లాస్. వీలైతే మజ్జిగ తాగండి. వీలైనప్పుడల్లా హిమాలయన్ సాల్ట్ వేసుకోండి. అట్లా 2 లీటర్ లిక్విడ్ తేనె రూపంలో, మజ్జిగ రూపంలో కానీ, నిమ్మకాయ నీళ్ళు కానీ, మామూలు నీళ్ళు కానీ ఒక 2 లీటర్స్ రెండో మీలు హాఫ్ అన్ అవర్ లోపు ముగించాల. అదొక ప్రాజెక్ట్ లాగా పెట్టుకోవాలి. అది ఎలా గుర్తుంటది? బాటిల్ నీళ్ళలో లీటర్లో బాటిల్ పెట్టుకుంటే గుర్తుంటుంది, లేదా గుర్తుండదు, మర్చిపోతాం. గుడ్. తర్వాత 1:30 to 2 లోపు బాగా ఆకలిసినప్పుడు సెకండ్ మీల్ తీసుకుంటున్నానండి. 12 గంటలకు తినేస్తున్నారా? విత్ ఇన్ 9 o'clock ఒకసారి, 12 గంటలకు 1 o'clock తినేస్తున్నారా? తింటున్నానండి. అంటే No అప్పుడు problem. ఇంకా లంచ్ టైం కదా, 1:30 to 2 లోపు తినేస్తున్నానండి. తర్వాత 4 కి 3:30 to 4 నుంచి ఇంకా బటర్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఈవినింగ్ వరకు బాగా పలచగాను. గుడ్. ఈవినింగ్ 6 to 7 లోపు ఫ్రూట్ తీసుకుంటున్నానండి. నాకు ఇప్పుడు 3 సార్లు అయిపోతుంది మీకు, చూసారా? అయినా కూడా అంటే లిమిట్ గానే తీసుకున్నాను. ఫ్రూట్ పర్వాలేదు, తినాలంటే no problem. తింటున్నానండి, మీ హెల్త్ స్కోర్ లేకపోతే ఎలా లేదు. ఉంది? మీ హెల్త్ స్కోర్ ఎంత ఉంది? బ్లడ్ అది టెస్ట్ లేదండి, అది చెక్ చేసుకోలేదు. అదొక్కటే చేసుకోండి, చేయలేదు. చాలా ఇంపార్టెంట్. ఏమంటే చాలా సార్లు డయాబెటిక్ ఉన్నా కూడా సిమ్టమ్స్ ఏమి తెలియవు. మీకు HbA1c ఎంత ఉందో తెలియదు, కనుక చేయండి ఇట్లా. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ హెల్త్ విషయంలో మట్టుకు చాలా బాగా రిజల్ట్స్ వచ్చిందండి. వెయిట్ లాస్ ఎలా ఉన్నానండి, నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, పెయిన్స్ అన్ని తగ్గినాయండి, యాక్టివ్ గా ఉండగలుగుతున్నాను. మార్నింగ్ లేవగానే నీరసంగా ఉండేది, అది కూడా లేదండి, చాలా యాక్టివ్ గా ఉంటున్నానండి. బాగుందండి, చాలా హెల్త్ ఇంప్రూవ్ అయింది. మీరు ఒక పని చేయండి, మీరు టెస్టులు ఏ కారణం వల్ల చేసుకోలేదు పక్కన పెట్టండి. అందరికి చెప్పాను కదా, డి విటమిన్, B12 గుర్తుంది అందరికి? అందరు కూడా స్టార్ట్ చేశానండి, వేసుకుంటున్నాను మీరు వెరీ చెప్పిన గుడ్. తర్వాత. అయితే మీరు ఒక క్లాస్ కేసు అనమాట. మనకు అసలు టెస్ట్లే లేకుండా, పైసా ఖర్చు లేకుండా చూసుకోండి. అంటే టెస్ట్ చేసుకుంటే మీకు ఒక రిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. నాకు ఒక మేడం బ్లడ్ టెస్ట్ చూస్తే ఏమైంది, తనకి 11.2% HbA1c ఉంది. అంతకుముందు ఎంత ఉందండి? పాత రిపోర్ట్ తిరగేస్తే 2023లో ఆల్మోస్ట్ 13% ఉంది. మళ్ళీ 24లో చూస్తే 8% ఉంది. అదే మేడం అడిగాను, ఎట్లా మీరు ఇట్లా అంత ఇంప్రూవ్ చేసుకున్నారంటే ఆ పీరియడ్లో మంచిగా ఫాలో అయిందంట. మళ్ళీ నెక్స్ట్ పీరియడ్లో తను వదిలేసింది. ఎప్పుడు కూడా మనం ఈ టెస్టులు చేసుకుని రిఫరెన్స్ పెట్టుకుంటే వెరీ యూస్ఫుల్. గుర్తుపెట్టుకోండి అందరూ. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? టెస్ట్లు ఎన్ని మంత్స్ కి ఒకసారి చేసుకోవాలి సార్? చూడండి, యాక్చువల్గా ఏమి హెల్త్ ప్రాబ్లం లేకపోతే ఇయర్లీ ఒకసారి మన ఈ 10 పారామీటర్ చెక్ చేసుకోండి. ఇయర్లీ వన్స్ చాలు. యాక్చువల్గా బాగా మీకు ఇప్పుడు అవసరం ఉన్న తర్వాత మీకే తెలిసిపోయింది మీరు ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు, ఎనర్జీగా ఉన్నారు. దాన్ని బట్టి 1,600 రూపాయలు ఇస్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఐసే. సో చాలా మంది అంటుంటారు టెస్టులు వేస్ట్, టెస్టులు చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్ బయటపడతాయి, అది ఇది అవన్నీ మాఫియా గీఫియా అవన్నీ రాంగ్. టెస్టులు చేసుకోవడం వల్ల చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బులుంటే, డబ్బులకి ఇబ్బంది లేదనుకోండి, మీరు 18 టెస్టులు చేసుకోండి. డబ్బులకి ఇబ్బంది 10 టెస్టులు, ఇంకా ఇబ్బంది ఉంది, ఒక టెస్ట్ చేసుకోండి, ఇంకా ఇబ్బంది అవుతుంది, వదిలేయండి. కాకపోతే వదిలేసినప్పుడు ఇంకా అలర్ట్గా ఉండాలి మీరు అందరూ. జ్యూస్ ఫాస్టింగ్స్, ఫ్రూట్స్ తినడం అనేది అవాయిడ్ చేయాలి, షుగర్ ఉందో తెలియకపోతే. ఎస్, ఎనీ క్వశ్చన్స్? తర్వాత నేను జనరిక్ షాప్ లో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నానండి కొనుక్కొని. మీ డి విటమిన్ ఎంత ఉంది? ఒక్క నిమిషం అండి. మీ డి విటమిన్ ఎంత ఉంది? డి విటమిన్ నాకు ఆ సిమ్టమ్స్ ఏమి లేవండి, బాగానే ఉంది. అవన్నీ కాదు సార్, టెస్ట్ చేసుకున్నారా లేదా? సింపుల్ ఆన్సర్. ఈ మధ్య చేయించుకోలేదండి. అంతకుముందు చేసినప్పుడు ఎంత ఉంది? మరి గుర్తులేదు. ఇవేనండి, వినండి. ఇక్కడే మనం అందరం చేసే పుప్పులో కాలేసి అంత ఉజ్జాయింపుకి వెళ్ళిపోతున్నాం. ఉజ్జాయింపు పని చేయవు. మల్టీవిటమిన్ టాబ్లెట్ ఐ హావ్ నో ఐడియా. చేయించుకుంటానండి. మీ ఇష్టం సార్, ఎప్పుడైనా చేయించుకో. వినండి,
ఇప్పుడు ప్రాబ్లం బట్టి సొల్యూషన్ తీసుకోవాలి. మల్టీవిటమిన్ టాబ్లెట్లు వాడితే మంచిదా కాదా, నేను డాక్టర్ని కాదు, నేను చెప్పలేను. ప్రాబ్లం ఉంది, నాకు ఎవరైనా చెప్తారా నాకు వాక్ చేయాలని ఉందండి, వాక్ చేయొచ్చా అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు అడ్వైజ్? నాకు లలిత గారు వాకింగ్ చేయొచ్చా, ఐఎమ్ 67 years అండి, నేను వాకింగ్ చేయొచ్చా అని అడుగుతాను. వేరే ఏం అడ్వైజ్ ఇస్తారు అందరు ఎవరికైనా? చెయ్యొచ్చనే చెప్తారు. కాలు ఇరిగిందండి, కాలు ఇరిగి కట్టుకొని పడుకున్నా, అడగాలా లేదా? అప్పుడేం చెప్తారు? లేదు అక్కడ ఉన్న చోట ఉండ అంటాం. అలాగనే ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా సొల్యూషన్స్ ఇవ్వలేము. చాలా మంది అంటారు మోకాలు నొప్పి ఏం చేయాలి, మోకాలు నొప్పి. చాలా మంది క్వశ్చన్ అడగండి ముందు అడుగుతుంది, వెయిట్ ఎంత ఉన్నారు, 90 kg ఉంటారు వాడు వెయిట్, అది వాళ్ళకి ఐడియా ఉండదు, మోకాలు నొప్పి గుర్తుండదు. ఒక 2-3 సంవత్సరాల నుంచి నేను మల్టీవిటమిన్ టాబ్లెట్స్ జనరిక్ షాప్ లో అడిగేసి డైలీ ఒకటి నైట్ వాడుకుంటున్నాను. తెలియదు సార్, మీ బి విటమిన్ వచ్చేసి 3,000 అయి ఉండొచ్చు, చాలా ప్రాబ్లం రావచ్చు మీకు. చాలా మంది ఆదిత్య గారు ఒక మేడం అంట US లో ఉంటుతాను, ఐరన్ తక్కువ ఉందని ఐరన్ టాబ్లెట్ ఇచ్చారంట. ఆమె బీభత్సంగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వేసుకుంది ఐరన్ టాబ్లెట్. టోటల్లీ ఆమెకి షీ గాట్ టు సమ్ సార్ట్ ఆఫ్ పాయిజనింగ్. మళ్ళీ చాలా ప్రాబ్లం పడింది ఆమెకు. ఈ కామెడీలు చేయొద్దు. జనరిక్ మెడిసిన్లో వాళ్ళు ఇచ్చారు, రెగ్యులర్ చెక్ చేసుకోండి, అవసరాన్ని బట్టి వేసుకోవాలి. సార్ మీరు ఎక్కడండి, వైజాగ్లో ఉంటున్నారా? తర్వాత B12 ఎంతో మందికి 2,000 3,000 ఉంది తెలుసా? కారణం ఏంటి? హఠాత్తుగా మల్టీవిటమిన్ ఫారెన్ డోస్ డబ్బా తెచ్చిస్తారు ఒక 10 వాళ్ళకి, ఇంకా డబ్బాలు రోజు వేసుకుంటారు. ప్రాబ్లం ఏంటంటే డి విటమిన్ తక్కువ ఉంటుంది, ఈ B12 3,000 ఉంటుంది. ఇవేమో ఒక 150 kilos వెయిట్, నిలబడలేరు, అడిగితే టాబ్లెట్లు వేసుకుంటున్నాం. ఇట్ వోంట్ వర్క్. నేను చెన్నైలో ఉంటానండి, మీరు వెళ్ళండి. వైజాగ్లోనండి ప్రేమ డయాగ్నోసిస్ అని డాబా గార్డెన్స్ లో ఉందండి. వాళ్ళు చాలా తక్కువ రేట్లకి చేస్తారన్నమాట బ్లడ్ టెస్ట్లు అన్ని కూడా. ఇప్పుడు డి విటమిన్ టెస్ట్ 1,600 రూపాయలు అండి బయట, కానీ వీళ్ళు 600. బ్లడ్ టెస్ట్ 100 రూపాయలు తీసుకుంటారు అందరూ, కానీ వీళ్ళు 20 రూపాయలే తీసుకుంటారండి. చేయించుకోండి, అక్కడ మంచి ల్యాబ్ అయితే చేయించుకోండి. అంటే వేరే అందరు కూడా మనందరికి గుర్తుంది కదా 10 టెస్ట్లు, ఏ టెస్ట్లు గుర్తున్నాయి లేవు అందరికి? మళ్ళీ రాసుకోండి, 10 టెస్ట్లు ఏమో ఉన్నాయి. 10 ఎవరు చెప్తారు? 10 టెస్ట్లు ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ చెప్తా, రాసుకోండి అందరు. ఫాస్టింగ్ ఇన్సులిన్ మోస్ట్ ఇంపార్టెంట్. డబ్బులు లేవు, ఒక టెస్ట్ చేయించుకోండి. నెక్స్ట్ HbA1c రెండో టెస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్. కొద్ది స్లోగా చెప్పండి సార్, రాస్తున్నాను. మేము పెడతాను, నేను వదిలేదు, నేను చెప్పేది నేను పెడతా, గ్రూప్ లో పెడతాను. చూడండి ఇంపార్టెంట్, ఫాస్టింగ్ ఇన్సులిన్ అనేది ఇప్పుడు మన దగ్గర 300 ఉన్నాయి, 500 అది చేయించుకోండి. నెక్స్ట్ HbA1c చేయించుకోండి. ఇంకా డబ్బులు ఉన్నాయి, లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోండి. ఇంకా డబ్బులు ఉన్నాయి, ఫ్యాటీ లివర్ ఫంక్షన్ చేసుకోండి, థైరాయిడ్ ఫంక్షన్ చేసుకోండి. ఆ తర్వాత ఫాస్టింగ్ షుగర్ చేయించుకోండి, డి విటమిన్, B12, 8 అయిపోయినాయి. ఆ తర్వాత కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటారు అనమాట. దానిలో హిమోగ్లోబిన్ ఒక 10-15 టెస్ట్లు వస్తాయి. వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ఫలానా డిమాక్ అన్నీ వస్తాయి. తర్వాత కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ 10. ఈ 10 టెస్టులు నేను చెప్తున్నాను కదా. నేను కనుక ఇండియాకి మినిస్టర్ అయి ఉంటే ఈ రూల్ పెట్టేస్తా, ఏ ల్యాబ్ అయినా కూడా, ఏ హాస్పిటల్ అయినా, ఏ డాక్టర్ అయినా, ఏ గొట్టంగాడైనా కూడా ఈ టెస్టులు చేసి ఆ లిస్ట్ రాసి వాళ్ళ చేతికి ఇవ్వాలి. ఓకే, అయ్యో నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, నా డి విటమిన్ తక్కువ ఉంది, B12 ఇన్సులిన్ రెస్ట్ చేస్తున్నాను, నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, నాకు కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది, నాకు తెలుసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కర్మ. మళ్ళీ 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ చేసుకోవాలా. అయ్యో అంతకుముందు నాడు HbA1c ఓన్లీ 7%, ఇప్పుడు 8 అయింది, డబుల్ బ్యాండ్. వెయిట్ అంతకంటే 10 kilos పెరిగా. తర్వాత లివర్ ఫంక్షన్ పాడైపోయింది, డి విటమిన్ తగ్గిపోయింది. అంటే ఏంటి? వీఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. రాంగ్ డైరెక్షన్ అంటే ఏంటి? 10 మిస్టేక్లు. రైట్ డైరెక్షన్ అంటే 10 మిస్టేక్లు ఆపేసి దినచర్య ఫాలో. ఈజీగా కష్టం? ఈజీ. చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 3 o'clock అయిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్ ఆదిత్య గారు. బై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు అందరూ కూడా గ్రూప్ లో షేర్ చేయండి పిల్లల్ని. మీరు అందరూ కూడా ఐ హోప్ యు బెనిఫిటెడ్ బై దిస్ ప్రోగ్రామ్. అద్భుతంగా డాక్టర్ ఆదిత్య గారు మీ అందరికి చేయబట్టుకొని మీ అందరికి డైట్ ఫాస్టింగ్, జ్యూస్ ఫాస్టింగ్ నేర్పించింది. నిజంగానండి, చాలా థ్యాంక్స్ అండి ఆదిత్య గారికి. మరి ఎవరు మీరు బయటకు వెళ్ళండి. నిన్న ఒక ప్రోగ్రామ్ లో ఆదిత్య గారు ఫ్రూట్స్ కూడా తినేవాళ్ళం కాదండి, అలాంటిది ఫ్రూట్స్ కూడా అలవాటు చేసుకున్నాం మేడం వల్ల. చాలా థ్యాంక్ యూ మ్యామ్. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా బాగా చెప్తున్నారండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.
బై బై బై. డీటాక్స్ ఒక దాంతో అవ్వలేదండి. నెక్స్ట్ గట్ హెల్త్ ఉంది. ఇంకొన్ని యా ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రోగ్రాంలు. అంటే మంచిది. మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి ఈయనేంది వచ్చిన వాళ్ళలో ఇదే కథ చెప్తున్నాడని. చాలా మంది అంటారు కూడా నన్ను. లేదు సార్, దాని వల్ల మాకు ఫోకస్ పెరిగింది, చాలా ఆ. నాలెడ్జ్ అసలు తెలిసింది. ఊరికే జస్ట్ వినేసి వదిలేస్తే నిజంగా మాకు ఐడియా ఉండదు మీరు ఇది చెప్పడం వల్ల. నాటుకుపోతుంది సార్ ఇన్నిసార్లు చెప్పడం వల్ల మాకు కొంచెం బ్రెయిన్ లో నాటుకుపోయి బాగా గుర్తుండిపోతుంది. అవును, వెరీ ఇంపార్టెంట్. చెప్పాను కదా, మిలియన్ ఇయర్స్ నుండి మనిషి వచ్చిన కానీ ఎన్ని చేతులతో వచ్చాడు? రెండే వచ్చాడు, రెండుతో పోతాడు, 4 రావు. అలానే మన హ్యూమన్ బాడీ వాజ్ సేమ్, దానికి కావాల్సింది సేమ్, మీరు చేయాల్సింది సేమ్. ఇంకా సూపర్లేటివ్ అంటారు, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి? మంచిగా ఫ్రూట్స్ తింటాం, న్యూట్రిషియస్ ఫుడ్ తింటాం, ఇదే, అంతకంటే ఇంకేం లే. అందరు కూడా ఏమంటారు రాగానే, సార్ డైట్ ప్లాన్ చెప్పండి అంటారు, అదే మ్యాజిక్ డైట్ అన్నట్టు. డైట్ ఈజ్ వన్ ఇంగ్రీడియంట్ ఇన్ హెల్త్. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటి? హైడ్రేషన్, ఎలిమినేషన్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్, స్టాపింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్. ఆర్ ఇంపార్టెంట్, ఆర్ వదిలేసాం. ఆ డైట్ చెప్పండి డైట్ చెప్పండి అంటున్నారు, ఏడో ఒక్కదాని మీద అల్లాడబడుతుంటాం. మనం కొంత ఇంప్రూవ్ అవుతాం ఆ డైట్ చేయటం వల్ల. ఏదో కష్టపడి ఒక నెల జిమ్లో చేరి అడవుడు చేయడం వల్ల తగ్గుతాం, కానీ అది లైఫ్ లాంగ్ వర్క్ అవ్వదు. లైఫ్ లాంగ్ వర్క్ అవ్వాలంటే లైఫ్ జిమ్ లాంగ్ కి వెళ్ళినా తగ్గట్లేదు సార్ అక్కడ. జిమ్ కి వెళ్ళినా తగ్గట్లేదు. ఎందుకు దగ్గరంటే కారణం ఇదేంటండి, దే ఆర్ నాట్ డైట్ ఫాలోయింగ్. సరిగ్గా ఉండదు కదా సార్. డైట్ అని ఒకటే కాదు, మళ్ళీ 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 అదే వెళ్ళిపోతున్నాం మనం. దినచర్య మనకు క్లారిటీ కావాలి. దినచర్య. చలో, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. మీరు గ్రూప్ లో ఫీడ్బ్యాక్ పెట్టండి. మీరు మిగతా వాళ్ళు ఇన్స్పైర్ చేయాలి. చూడండి, మీరు నేర్చుకున్నాక మీరు ఇన్స్పైర్ చేయాలి అదర్స్ని. ఎలా ఇన్స్పైర్ చేయగలరు? మీ యాక్షన్స్ వలన, మీ రిజల్ట్స్ వలన, మీరు షేర్ చేయడం వలన. చాలా మంది ఉంటారు ఆ రిపోర్ట్ మెదలుకొని ఉంటారు. చూడండి, అప్రిసియేషన్ అనేది ఒక క్వాలిటీ. చాలా మంది అలా చెయ్యం అప్రిషియేట్. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, రోజు ఎవరిని మనం అప్రిషియేట్ చేసాము? స్టార్టింగ్ విత్ యువర్ హస్బెండ్, మీ చిల్డ్రన్, మీ పేరెంట్స్, మీ ఇన్లాస్ని ఏదో విషయంలో జెన్యున్గా అప్రిషియేట్ చేయండి. కొంతమందికి మంచిగా బాగా రెడీ అయి ఉంటాం అలవాటు ఉంటుంది, చక్కగా చెప్పండి వాళ్ళకి. కొంతమంది ఇల్లుని బాగా చక్కగా సర్ది పెట్టుకుంటారు, చెప్పండి. కొంతమంది బ్రిస్క్గా నడుస్తుంటారు. సో దిస్ ఈజ్ మై హ్యాబిట్. ఎవడన్నా ఐ ఫైండ్ అవుట్ ఏదో కారణం, ఐ ఫైండ్ ఎ రీజన్ టు అప్రిషియేట్. వన్ ఫెలో వాజ్ గోయింగ్ విత్ స్పెషల్ మస్టాచ్. ఐ స్టాప్డ్ హిమ్. ఐ సెడ్, ఎక్సలెంట్ మస్టాచ్ సార్, అమేజింగ్ అనగా హి వాజ్ హ్యాపీ, ఇయర్ టు ఇయర్ స్మైల్. ఇంకోటి ఎవడో షర్ట్, ఒకటి కామెడీ షర్ట్ వేసుకుంటాడు, సార్ చాలా బాగుంది సార్ షర్ట్, ఎక్కడ తీస్తున్నారు సార్? సో దే విల్ ఫీల్ హ్యాపీ. సో మేక్ పీపుల్ హ్యాపీ. వెన్ యూ మేక్ పీపుల్ హ్యాపీ, దానివల్ల మనకు లాభమా నష్టమా? మనకే లాభమే. మనకే లాభం. వాడు లాభం ఏందో వదిలేయండి. మనకు ప్రతిసారి వెన్ ఎవర్ యూ అప్రిషియేట్ సంబడి, దెర్ ఇస్ సెరోటోనిన్ ఇన్ యువర్ బాడీ, దెర్ ఇస్ డోపమైన్ ఇన్ యువర్ బాడీ, ఎండోర్ఫిన్స్ ఇన్ ద బాడీ. ఇవన్నీ మంచి హార్మోన్స్ వస్తాయి అనమాట. ఓకే, ఆల్ రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. బాయ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.